ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 ఒకే ఒక ఆశ అదేనా. మీరు బాగా పాడతారు, నేను దాన్ని దారుణం చేశాను, సారీ. రైట్ నౌ Thank you. హ్యావింగ్ అ ఫ్యాన్ గర్ల్ మూమెంట్. అన్ని రకాల పాత్రలు వేసి ఒక ఒక సెన్సేషన్ ఒక టైంలో. సో ఇప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ దేర్ టిల్ నౌ? క్వైట్ అయిపోయిందా లైఫ్? ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్. దట్ మీన్స్ యూ ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ఎ స్ప్రింగ్. నువ్వు ఎంత పుష్ చేస్తే, సారీ ఫర్ ద లాంగ్వేజ్, అసలు రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ అమర ప్రేమలు, ఈ నువ్వు లేకపోతే నేను బతకలేనంటాను, యూ కంప్లీట్ మీ, నేను సగమే ఉన్నాను, మిగతా సగం నువ్వు, ఇవన్నీ బండలండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? లవ్ ఫర్ సినిమా అయినా? ఈ రోజు నేను నా పెళ్ళానికంటే నేను సినిమాలు ఎక్కువ లవ్ చేస్తాను, తనకి తెలుసు. సారీ. వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు బీ ఇన్ సినిమా? వాజ్ ఇట్ ఫేమ్? వాజ్ ఇట్ మనీ? వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎందుకంటే నాకు, మీరు నమ్మరు, నాకు డాన్స్ మాస్టర్కి మధ్య గొడవలు, వాళ్ళకి ఏమిటంటే కుప్పిగంతులు వేసి నువ్వు ఎంత ఎంత గెంతావు, ఎంత కూర్చున్నావు, ఎంత దేకావు చూపించడం డాన్స్. సారీ ఫర్ ద లాంగ్వేజ్. ఒక విధంగా చూసుకుంటే ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ స్టోరీ ఆల్సో. ఫర్ మీ బీయింగ్ ఎ సక్సెస్ ఈజ్ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ పర్సనల్ లైఫ్, బీయింగ్ హెల్దీ, ఒక ముద్ద కోసం ఎవరిని చేయి చాచుకున్నాను. దట్స్ మై సక్సెస్. చాలు. మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అనే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు ఏదో రివ్యూ థియేటర్లో కార్నర్లో కూర్చొని నేను ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నా కొడకారు అనే ఫీలింగ్ నేను తెచ్చుకున్న సందర్భం. దట్ ఇస్ వై మన డైరెక్టర్లతో గొడవలు వచ్చాయండి. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. మనం మామూలుగా క్లాస్ హీరో, మాస్ హీరో, యాక్షన్ హీరో, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ అన్ని హీరోలకి, అన్ని పేర్లకి అతీతంగా ఈ జానరస్ అన్నీ కూడా నావే అని చాటి చెప్పిన హీరోలు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో నాకు చాలా ఇష్టమైన హీరో అండ్ ఒక ధూమ్, ఒక హల్చల్ చేసేసిన వ్యక్తి ఎవరు అంటే నటులు సురేష్ గారు. హీఈస్ వెరీ వెల్ నోన్ ఆల్ ఓవర్ ఇండియా. ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో ఆయన ముద్ర అలా వేసుకున్నారు. స్టెప్పులు వేస్తే ఉంటుందండి ఒక్కసారి. ఈ పాటలు ఒక్కొక్క పాట అంత సూపర్ హిట్ పాట. సో ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్, ఆనర్ టు వెల్కమ్ సురేష్ గారు టు ఐ డ్రీమ్ స్టూడియోస్. నమస్తే సురేష్ గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. Right now I'm having a fangirl moment. అయ్యో. Because I think మీరు నిజంగానే you have surpassed all genres, all categories. అన్ని రకాల పాత్రలు వేసి ఒక సెన్సేషన్ ఒక టైంలో. సో ఇప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ దేర్ టిల్ నౌ? క్వైట్ అయిపోయిందా లైఫ్? అదేనండి, అంటే ఈ సర్పాసింగ్ ఆల్ జానర్స్ అన్నారు చూడండి, అది ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే నా లైఫ్, మై ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, ఫస్ట్ 6 years ఆఫ్ మై కెరియర్ అండి, మా ఫాదర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి, అందరూ అనుకుంటారు నేను గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అని, ప్లాటినం స్పూన్ అని ఏదో అనుకుంటారు, బికాజ్ మై ఫాదర్ వాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బట్ రాముడు పరశురాముడు అనే ఒక సినిమా చేసి ఆయన ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని హార్ట్ ఆపరేషన్ అయ్యి, ఆయన అప్పుడు 80s 34-35 లక్షలు ఉంటే, తర్వాత 6 సంవత్సరాలు నేను యాక్టర్ అయ్యి వాటిని అన్నిటి పూడ్చాను. ఈ 6 సంవత్సరాల్లో నేను చేయకూడని సినిమాలన్నీ కూడా చేశాను. 1 సంవత్సరం 18 సినిమాలు చేశాను తమిళ్లో. అవును. సో ఇది అందరూ ఏమనుకుంటారు, రికార్డు కోసం చేశాడు అనుకుంటారు. నేను డబ్బుల కోసం చేశాను యాక్చువల్గా. అండ్
ఆ స్టేజ్ అయిపోయి కొంచెం ఫైనాన్షియల్గా నేను బెటర్ అవుదాం అనుకునే పరిస్థితిలో సడన్గా నాలో పురుగు ఏంటంటే నేను ఓన్లీ లవ్ స్టోరీసే చేస్తున్నాను, నా కెరీర్ ఇంతేనా, సో ఇంతకు మించి నేనేం చేయలేనా. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ లవ్ స్టోరీలు, తర్వాత మెల్లగా ఫ్యామిలీ స్టోరీలు, ఆ తర్వాత ఏదైనా కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్, ఇట్లా కొంచెం వైవిధ్యం చూపిద్దాం. ఎందుకంటే నేను యాక్టర్ అయింది టు బీ అన్ యాక్టర్, నాట్ టు బీ అ స్టార్ ఆర్ హీరో ఆర్ యూనో లవర్ బాయ్ అవుదామనో, రిషి కపూర్ అవుదామనో, లేకపోతే వాట్ ఎవర్ అవుదామనో అనుకోలేదు. నేను వాంటెడ్ టు బీ ఎ ఫుల్ బ్లోన్ యాక్టర్. ఎందుకంటే నేను పెరిగింది వాచింగ్ డస్టిన్ హాఫ్మన్, రాబర్ట్ డినీరో, సో ఇలాంటి గ్రేట్స్ చూస్తూ పెరిగాను నేను. సో ఇఫ్ ఐ సమ్వేర్ హ్యావ్ ద కెపాసిటీ టు బీ ఎ హీరో, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా నేను ఎడిటింగ్ రూమ్లో, అంటే మా ఫాదర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, డాన్స్ అసిస్టెంట్గా చేశాను. సో ఈ 3 కలిపి నాకు ఆన్ ఎ గుడ్ డే 150 రూపాయలు వచ్చేవి. ఈ 150 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ చేతికి ఇచ్చేవాడిని. సో ఇట్లా నాకు 6 నుంచి 8 నెలలు నేను ఎలాగో ఫ్యామిలీని గడపగలను. ఈ టైంలో దేవుడి దయ వల్ల నాకు భారతీ వాసు 2 డైరెక్టర్లు క్యాన్లు ఎత్తుంటే వచ్చి, నువ్వెవరు, రేపు ఆఫీస్కి వచ్చే నీకు వేషం ఇస్తున్నానంటే ఏదో హీరో పక్క వేషం ఏదో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నాకు నన్ను హీరోగా ఎంచుకున్నాను. సో యథేచ్ఛగా వచ్చిన ఒక ఆపర్చునిటీ, నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళలాగా చేయాలి, ఇలాంటి వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, రాబర్ట్ డినీరో, డస్టిన్ హాఫ్మన్, ఈ పేర్లు చెప్పాను కదా, ఆల్ పచినో. సో ఈ 3 దేవుళ్ళు నాకు ఆ టైంలో. చాలామంది అంటారు కమల్ హాసన్ గారు కూడా వాళ్ళ 3 అంటే బాగా ఇష్టం అని. సో దేర్ వర్ ద గ్రేట్స్ ఇన్ ద 1980s. సో నేను అప్పులంతా మొత్తం మీద తీర్చేసుకొని ఇంక మనం కొంచెం రిలాక్స్గా ఉందాం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందాం అనే టైంలో నాకు ఈ పురుగు స్టార్ట్ అయింది. నేను ఐఎమ్ గెటింగ్ స్టక్ లవ్ స్టోరీస్లో, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని నా ప్రొడ్యూసర్ని పిలిచి వేరే కథలు ఏమన్నా ఉంటే చూద్దాం, ఫ్యామిలీ స్టోరీస్ కానీ కొంచెం ఏదైనా థ్రిల్లర్స్ కానీ ఏదైనా చూద్దామంటే, ఎందుకయ్యా నువ్వు బాగున్నావు కదా, సినిమాలు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే 12 రూపాయలు వస్తుంది, 2 రూపాయలు మాకు మిగులుతుంది, నువ్వు తింటావు మేము తింటావు అని ఇలా మాట్లాడారు తప్ప ఎవరు ముందుకొచ్చి నాకు దే రెఫ్యూజ్డ్ అండి. చేస్తే నీతో లవ్ స్టోరీస్ చేస్తాం, లేకపోతే వేరే హీరోయిన్ చూసుకుంటాం అంటే అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఏ డెసిషన్. అప్పుడు ఒక ఇల్లు కడుతున్నాను, ఒక 40% అయింది. ఈ టైంలో కామన్ సెన్స్ ఈజ్ ఓకే ఫైన్, ఇంకో 2 సంవత్సరాలు ఇట్లాగే 2-3 సంవత్సరాలు గడుపుదాం, ముందు ఇల్లు చక్కబెట్టుకుందాం. బట్ నాకు కామన్ సెన్స్ అని ఏమి లేవు కదా అని చెప్పాను. నన్ను నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు, వేరే దేనికి నేను పనికిరాను అనుకుని రిజెక్ట్ చేసినప్పుడు, నేను ఇంక నీ సినిమా చేయను అని ఇలా 11 సినిమాలు చేయలేదండి, 11 ఫిల్మ్స్. సో దాంతో ఆ సగం కట్టేసిన నెలలు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళ్లో ఒక 7-8 నెలలు నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నాను, నో వర్క్. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ పడమటాయా వాడు సినిమాలు చేయడండి, వాడేదో చాలా అప్పుడే ఏదో ఫైటింగ్లు అవి చేయాలి, యాక్షన్ చేయాలి, అది చేయాలని మోసేశారు కొంచెం. నేను అడిగింది ఏంటంటే కొంచెం థ్రిల్లర్స్, ఫ్యామిలీ స్టోరీస్ వెళ్దామండి, అక్కడ నుంచి మనం ఏదైనా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి అని అనుకున్నా. ఈ టైంలో నాకు మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది నాకు. ఐ డెంట్ అండర్స్టాండ్. అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదేరు కంటిన్యూ చేసుకోవాలి కదా, బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు. అంటే మ్యారీడ్ లైఫ్, పెళ్లి చేసుకున్నాను, సెటిల్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఈ కెరియర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను, అక్కడ కలువు, నేను నిశ్చితంగా మాట్లాడతాను నీతో అన్నారు. సో హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను. సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్, కానీ నన్ను అలో చేయడం లేదు సార్, నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్. సో నాకు చేంజ్ కావాలి, డబ్బులు కాదు సార్, నాకు మంచి వేషాలు కావాలి, అంతే కదా సార్, ఓకే పో అని అన్నారు. మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి. సో నేను ఎందుకో ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు. అదే అంత రెస్పెక్ట్ ఆయన మీద యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పయనీర్, యాజ్ అ విజనరీ. సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారనే పిలిచాను నేను. చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచుండొచ్చు కానీ అంకుల్ అని. బట్ కరెక్ట్గా అండి మీ నంబరు ఒక 15-16 డేస్ తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పుట్టింటి పట్టుచేరా సినిమా. సో అది రావడం, ప్లస్ అది మాత్రమే కాకుండా అండి నాయుడు గారి సినిమా నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది.
ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది. నమ్మరు 3-4 నెలల పరిధిలో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బాగా ఆడాయి. సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను 3 వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏమిటంటే వరుసగా 2-3 సినిమాలు ఒకే జానర్లో ఉండకూడదు. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ స్టఫ్. అందుకే నేను సుమన్ గారితో ఒక సినిమా విలన్గా చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా. ఆ తర్వాత పరువు ప్రతిష్ట అనే సినిమా సుమన్కి విలన్గా చేశాను నేను. ఆ తర్వాత ఫుల్ బ్లోన్ విలన్ దొంగాట. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఇద్దరు మిత్రులు. ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్. ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఒకే లుక్, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, ప్రాణదాసి, ఇవన్నీ ఈ డైలాగులు బోర్ కొట్టిపోయిందండి. సో ఐ నీడెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ టైంలో అమ్మోరు వాజ్ అ గాడ్ సెండ్. ఎందుకంటే నాకు దర్ వాజ్ డ్రామా, దర్ వాజ్ థ్రిల్ అండ్ ద సేమ్ టైమ్ అమేజింగ్ విఎఫ్ఎక్స్. ఇట్ వాజ్ అ ట్రేడ్ మార్క్ ఫిల్మ్. సో దానివల్ల ఎందుకు ఇంత నేను కథ చెప్పానంటే, అది చెప్పండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అంటే అది చాలా సాహసోపేతమైన, మీరు చెప్పినట్టు నిజమండి. అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వేరు, కానీ మీరు ఆ రిస్క్ తీసుకుని దాని కష్టాలు పడి నలిగి మళ్ళీ బయటకు వచ్చి అది అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. అప్పట్లో నేను తమిళ్లో మ్యాక్సిమం తీసుకునేది 5 lakhs అండి. ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక 3 నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను ఇంకో సినిమా ఒప్పుకున్నాను. పేర్లు వద్దు, మనుషులు వద్దు. బట్ ఆ సినిమా ఆయన నువ్వు హీరో అని అన్న తర్వాత నేను ఏదో న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు 5,000 ఆఫర్ ఇచ్చాడండి. 5,000 ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది. సినిమా మొత్తం అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దే బేస్డ్ ఇట్ ఆన్ వాట్ 5,000 అనే రెమ్యూనరేషన్? అంటే నాకు ఒక అస్ట్రాలజర్ అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్, ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దెన్ అస్ట్రాలజీ. సో ఎవరైనా ఎందుకు ఎదురు చేస్తారంటే, ఎనీ టైం నీకు భయంకరం దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే, దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ పెడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. సరే చూద్దాం అని, సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను. 5,000 కూడా సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల తర్వాత ఏదో డాలర్స్ ఏదో వచ్చింది. బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను. నేను నాయుడు గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమాకి 40 రోజులు కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు. అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా, సూట్ రూమా అని మాట్లాడేవాడిని. 2-3 ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను. కరెక్ట్. అది మన సమాధాన పడడం చాలా కష్టం. బికాస్ సమ్వేర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా అంటే అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే, మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము. నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత, ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం, ఏదో ధైర్యం. బట్ అలాగే జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత 3 సినిమాలు, ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అది ఆడదని కూడా తెలుసు. ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది. అది ఫ్రేమ్ మీద కనపడే దానికన్నా ఖర్చు పెట్టాలి. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలే, 3వ ఇడ్లీ నేను ఇవ్వను అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాలి. సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో అందుకే నేను కర్మ సిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది. బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి, నాకు ఒకానొక పరిస్థితిలో ఇది ఎవరి తప్పు కాదండి. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాం. ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా. ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మేము ఇద్దరు నిలబడాలి. సో నేను క్యాజువల్గా అడిగాను, మేము ఉన్నామా, ఉంటే నిలబడతాం అని. అంటే నిలబడడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా, నిలబడు, భుజం వస్తుందేమో. సరే ఓకే, ఇది పడదాం.
అని అనుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అండి. ఆ పరిస్థితి వాళ్ళని మాట్లాడిస్తుంది, ఆ పరిస్థితి మనల్ని పడనిస్తుంది. బట్ నేను నాకు ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మి వచ్చాను అక్కడికి. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి అది కాదు. కానప్పుడు గొడవలు పెట్టుకోవడం దేనికి? అది ఒక గుణపాఠంగా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ జాగ్రత్త పడ్డం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కానీ వాకౌట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? గొడవ పెట్టుకోక్కర్లేదు, బట్ క్యాంట్ యూ వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ నాట్? నేను ప్రొడ్యూసర్ కొడుకునండి. సో అక్కడ ప్రొడ్యూసర్ కొడుకు అవతారం బయటకు వచ్చేసి యూ ఫీల్ అలా ఇంజస్టిస్ చేయకూడదు. ఇప్పుడు వాకౌట్ చేసేస్తే దానివల్ల నష్టం ఏమిటి? ఎంత నష్టం ఉంటుంది? ఎథికలీ చాలా ప్రొడ్యూసర్ కొడుకు కాకపోయినా మీరు కరెక్టే చెప్తున్నారు, కానీ ఆ థాట్ వస్తుంది కదా, ఎందుకంటే మీరు ఒక వెలుగు వెలిగిన హీరో కాదండి. ఇప్పుడు ఎవరైనా సరే తిరిగి నువ్వు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ నువ్వు పేపర్ మీద రాయించుకోలేదే అని అడిగితే నాకు సమాధానం ఉండదు కదా. ఉండదు, కరెక్టే, అంతే కరెక్ట్. సో నా జాగ్రత్త నేను పడలేదు, నేను నమ్మాను. ఆ నమ్మకం తప్పైంది, అది ఎవరి మిస్టేక్ కాదు. ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు, సురేష్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ చెప్పాడు కదా, సురేష్కి తెలిసి ఉంటుందేమో అని అనుకుని ఉండొచ్చు. లేదు ప్రొడ్యూసర్ వాడు సురేష్ ఇప్పుడు రేంజ్ అంతే అని అనుకోని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్, బట్ ఇట్ ఈస్ అప్ టు మీ టు హ్యావ్ బీన్ కేర్ఫుల్. సో ఐ వాజంట్ కేర్ఫుల్. నేను ఏమనుకున్నానంటే సరే తెలుసు కదా మన గురించి, ఆల్రెడీ సుబ్బయ్య గారితో వర్క్ చేశాం కదా, సో ప్రాబ్లీ దే విల్ గివ్ మీ ద సేమ్ ప్లాట్ఫామ్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ప్లేస్ అనుకున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్. సో అందువల్ల ఒక్కోసారి పడాలండి. మనం పడతాం అనే లోతులు కూడా మనం అర్థం చేసుకోవాలి. హౌ మచ్ క్యాన్ దిస్ స్ప్రింగ్ బి పుష్డ్? బికాజ్ ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ఎ స్ప్రింగ్. నువ్వు ఎంత పుష్ చేస్తే, సారీ ఫర్ ద లాంగ్వేజ్, దాని అమ్మ అంత ఎగురుతాను నేను. అంటే ఇట్స్ అ వెరీ అడ్వెంచరస్ ఫిలాసఫీ టు హ్యావ్. బట్ ఆల్ అలాంగ్ సురేష్ గారు, వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు బీ ఇన్ సినిమా? వాజ్ ఇట్ ఫేమ్? వాజ్ ఇట్ మనీ? డబ్బుల కోసమా? వెరీ క్లియర్. ఎందుకంటే నాకు వచ్చిన ఫైనాన్షియల్ పరిస్థితి, నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు పరిస్థితి వాజ్ అబౌట్ మనీ. ఐ స్టార్టెడ్ ఆఫ్ డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే మనం ఈ అప్పులు తీర్చేయాలి. ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒంట్లో బాగాలేని ఫాదర్ మీదకి వచ్చి గట్టిగా అనరాని మాటలు మాట్లాడుతుంటే, దేవుడి దేవల్ల అప్పుడు నా ఫస్ట్ సినిమా బాగా ఆడింది, లేకపోతే వాళ్ళు నా మాట కూడా వినేవాళ్ళు కాదు. అప్పుల వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు తెలుసు, తెలుసో తెలియదు నాకు తెలియదు, బట్ వాళ్ళు చాలా కఠోరంగా మాట్లాడగలరు టు గెట్ వాట్ దే వాంట్. అంటే డబ్బు డ్రైవింగ్ ఫోర్స్, ఆ కష్టం వచ్చింది కాబట్టి. ఆ కష్టం వచ్చిండకపోతే ఏమయ్యేవారు మీరు? నేను అమెరికాకి వెళ్ళి చదువుకునేవాడిని. ఐ వుడ్ హావ్ గాన్ అబ్రాడ్ టు స్టడీ. ఎందుకంటే మొదటి నుంచి నేను హ్యావ్ హ్యాడ్ దిస్ ఏలియన్ ఫీలింగ్. పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అండ్ ఐ గ్రో అప్ ఆన్ ఫేమస్ 5, ఎనిట్ బ్లైటన్, వాట్ ఎవర్. సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వరల్డ్. నాకు చుట్టుపక్కల ఎక్కడో నేను ఇమ్మడలేకపోయానేమో అన్న ఫీలింగ్. ఫన్నీలీ ఇనఫ్ ఈ రోజుకి అది ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు జెల్ విత్ మై సరౌండింగ్స్. అంటే సరైన మనుషులు కనిపించక, లేకపోతే ఏలియన్ ఫీల్ అవడం అంటే ఏమిటి? కనెక్ట్ కాలేకపోవడం. అంటే ఎవరైనా సరే సోది మాటలు మాట్లాడితే నేను ఇమ్మీడియట్ డిస్కనెక్ట్ అయిపోతాను. ఎంత అందమైనా సరే, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే, కొంచెం వేస్ట్ మాటలు మాట్లాడితే నా ఇమ్మీడియట్ డిస్కనెక్ట్. తర్వాత ఎంత 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తానన్నా కూడా ఆ పిలిచే అతనిలో పస లేదన్నప్పుడు నేను సో అట్లా. అంటే నేనేదో పెద్ద తెలియగలవాడిని కాదండి. నేను అట్లీస్ట్ మీ దగ్గర నేర్చుకోగలగాల అన్న ఒక తాపత్రయం ఉంది నాకు. మీరు నమ్మరు, 17-18 ఏళ్ల టైంలో నాకున్న ఫ్రెండ్స్, ఒక సినిమాటోగ్రాఫర్ 62 ఏళ్ళు, ఒక ఫోటోగ్రాఫర్ 55 ఏళ్ళు, ఇటువంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. బట్ అలా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం అలాంటి పర్సనాలిటీతో కంప్లీట్లీ ఆపోజిట్ ఫ్లో కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నదే మీకు బాగా కాంప్లిమెంట్స్తో పొగిడేస్తారు. అవునండి. మీ చుట్టూ ఉండే వరల్డ్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్. అవునండి. సో లెట్ మీ ఫినిష్ దట్ క్వశ్చన్. అంటే డబ్బుల కోసం వచ్చాను నేను. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చింది, నేను అప్పులు తీర్చగలిగాను, నేను కొంచెం కంఫర్ట్ ఉన్నాను అనగానే సినిమా ఇండస్ట్రీకి నేనేం తిరిగి ఇచ్చాననే క్వశ్చన్ నాలో స్టార్ట్ అయింది. I have benefited, but I don't think I've given myself. There is much more to give అని మెల్లగా ఎక్కడో సినిమా మీద లవ్ స్టార్ట్ అయింది. ఓకే, లవ్ స్టార్ట్ అయింది. ఓకే, I started listening to scripts, I started listening to something nice. ఒక
10 లక్షల్లో ఈ పాయింట్గా చెప్పు నిజమా చెప్పు ఆ తర్వాత సో దిస్ బికేమ్ ఎ ఛాలెంజ్. అంటే పెద్ద డబ్బులతో చెత్త సినిమా తీసిన వాళ్ళు కూడా చూసున్నాం మనం. బట్ సంబడి హూ కెన్ డూ మ్యాజిక్ విన్ ఎ స్మాల్. అందుకే నాకు తేజ అంటే అంత ముచ్చటండి. 30 ఆడ్ లక్షలతో అప్పుడు చిత్రం అనే సినిమా, చిత్రం కదా అది, అవునవును, చిత్రం చేసినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో కౌగిలించుకొని. అమేజింగ్, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఎక్కడో ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల తెలియకుండా. బికాస్ కళకి డబ్బులకి పెద్ద సంబంధం లేదండి. యూ కెన్ డూ ఇట్ విత్ మనీ, లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ డూ ఇట్ విత్ వెరీ లెస్ మనీ. సో ఫర్ మీ ఐ స్టార్టెడ్ లవింగ్ ఫిల్మ్స్. సో ఆ సినిమా మీద ప్రేమతో నేను సినిమాకి ఏం ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇట్ బికేమ్ ద ఆర్ట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. అండ్ నేను ఏమని ప్రామిస్ చేశానంటే మా ఎక్స్-వైఫ్కి, నా అప్పులన్నీ తీర్చేసుకున్న తర్వాత కొంచెం డబ్బులు సంపాదించుకొని మనం వెళ్ళిపోదాం అమెరికా. ఎందుకంటే ముందే అమెరికా వెళ్దామని అనుకున్న మనిషిని తనకు కూడా ఏమిటంటే ఎక్కడో షీ గాట్ డిస్కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్ సర్కిల్. సో తను అనింది ఓకే ఫైన్, సిన్స్ యూఆర్ రెడీ టు కమ్ దెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనింది. ఎక్కడో నాకు లవ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, తను డిస్కనెక్ట్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వి డిడ్ంట్ స్టే టుగెదర్. రైట్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది తర్వాత నేర్చుకునేది ఏమిటంటే, అప్పుడు అది అర్థం కాలేదు, చెప్పడం అర్థం కాలేదు, బట్ విషయం అర్థమైంది. ఇప్పుడు చెప్పడం అర్థమైంది. ఏమిటంటే ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు. ప్రేమ అంటే 4 కళ్ళు ఒకే డైరెక్షన్ చూడడం. సో మీ గమ్యం ఒకటే అవ్వాలి. అప్పుడే అది చాలా దూరం వెళ్తుంది. ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్రేమ అయినా సరే, పెళ్ళి అయినా సరే. సో ఐ స్టార్టెడ్ గివింగ్ మై సెల్ఫ్ మోర్ టు ఫిల్మ్స్. అందుకే ప్రార్థన లాంటి మంచి స్టోరీ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. ఓ భవానీ లాంటి మంచి కాన్సెప్ట్ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. విచ్ ఇస్ వై ఇట్ బికేమ్ మై లవ్ ఫర్ సినిమా. ఇది నా ఆన్సర్. నో సో బేసికలీ అదే ఇలాంటి ఒక టెంపర్మెంట్ ఉంది మీకు. అంటే ఫర్ నేచర్, బేసిక్ నేచర్ కొంచెం వెరీ సెలెక్టివ్ అబౌట్ యువర్ వరల్డ్, పికింగ్ అండ్ చూసింగ్ యువర్. ఇక్కడేమో మీరు వద్దన్నా కావాలన్నా మీకు ఒక కవచం లాగా మనుషులు ఉంటారు చుట్టూ. ఆ తర్వాత నేర్చుకున్నారు. రైట్. ఏమి నేర్చుకున్నానంటే మసలడం నేర్చుకున్నాను మనుషులతో. హౌ టు బీ విత్ దెమ్, హౌ టు బీ పార్ట్ ఆఫ్ దేర్ కాన్వర్సేషన్. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక భాగం నేను కాలేను, ఎందుకంటే అంత పేషెన్స్ లేదు నాకు. అప్పటి వరకు ఎట్లా కలిసిమెలిసి ఉండడం, ఎట్లా వాళ్ళు ఓ చిన్నపిల్లవాడిలాగా మాట్లాడితే నేను చిన్నపిల్లవాడే మాట్లాడడం, అప్పుడు ఏదైనా వాళ్ళు ఏదో వేషాలు వేస్తే నేను కలిపి వేషాలు వేయడం. ఐ లెర్న్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్, సో దట్ ఐ డోంట్ ఫీల్ బోర్డ్ అండ్ ఐ డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ ఐఎమ్ వీడేదో పెద్ద తోపు అని ఫీలింగ్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఐ లెర్న్ టు గెట్ అలాంగ్, విచ్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లెర్నింగ్ టు యాక్ట్. అది కూడా ఒక లెసన్ అనే అనుకుంటున్నాను నేను. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా సటిలిటీస్ కూడా మీరు ఐబ్రో ఇలా అనడం ద్వారా మీరు చాలా ఆల్మోస్ట్ సీజన్డ్ యాక్టర్ లాగే కనిపించారు బిగినింగ్ నుంచి. ద లిటిల్ దట్ వి అబ్జర్వ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానంటే అండి, మా ఫాదర్ శివాజీ గారు ఇట్లా నీ పెళ్ళాం నన్ను ఇల్ ట్రీట్ చేసింది అని అంటే నేను అన్నానండి. ఎక్కడో ఆ సినిమాలు చూడడం, ఫారిన్ సినిమాలు చూడడం, అది కట్ ఏంటిది వాడికి యాక్షన్ నేర్పించండి. తర్వాత మీ నంబర్ 3 గంటలు నాకు నేర్పించారు అని అనడం. అక్కడి నుంచి వచ్చిన వాడిని నేను. అది ఎలాగైనా దాన్ని చంపేయాలనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా. యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ లెటింగ్ యూ నో వాట్ ఐ ఫీల్. కరెక్ట్. Acting is about me feeling what I feel. Yes. And if that reaches you, then my job is done. Correct. But it has to reach me first. First naaku reach avvaladi. Daniki you need that silence or that calmness. Exactly. So ee రోజుకి నన్ను ఏడవమంటే సార్ కళ్ళలో నీళ్ళు రావాలంటాను నేను. ఎందుకంటే కళ్ళలో నీళ్లు రాకుండా ఏడవడం అనేది జయసుధ గారిని చూసి నేర్చుకున్నాను నేను. షీ ఈస్ అమేజింగ్ యాక్టర్స్. సో కొన్ని విషయాలు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటుంటాం. ఎంత బాధ వచ్చినా ఆ కళ్ళల్లో నీళ్ళు అలా కదులుతుంటాయి. వాట్ అన్ యాక్ట్రెస్, మై గాడ్. సో ఇవన్నీ చిన్న విషయాలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రతిదీ దానికి మీరు అలా ఏడిచి డైలాగ్ చెప్తుంటే
అని అనిపిస్తుంది మనకి. చాలా హిస్టానిక్ గా ఉండేది, అంటే అది ఒక్కొక్కళ్ళ స్టైల్ కి విడిపోయేది. అవునండి, కొంతమందికి సెట్ అవ్వదు. అందరూ అది చేస్తే ఇంకా ఇంకా నేను ఎందుకండి, నేనేం చేస్తున్నానండి ఇక్కడ, నేనంటూ తీసుకొచ్చింది ఏమిటి కదా. అవును. వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్? ఏదో వచ్చాడు తిన్నామా పడుకున్నామా తెల్లారిందే కాకుండా నేను వచ్చాను డబ్బులు సంపాదించాను పోయాను అని కాకుండా నేను వచ్చిన దానికి ఏదో ఒకటి నా తృప్తికన్నా ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే నేను రొమాంటిక్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, కామెడీ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, డ్రామా సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, యాక్షన్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు. మళ్ళీ స్టెప్పులు వేసినప్పుడు ఫుల్ డిస్కో డాన్సర్ టైప్ లో ఉన్నాయి కొన్ని కొన్ని. ఎంజాయ్ అక్కడ స్టెప్పుల్లో కూడా అండి, మీరు నమ్మరు, నాకు డాన్స్ మాస్టర్కి మధ్య గొడవలు మామూలు గొడవలు కాదండి. నా పాయింట్ ఏంటంటే అండి, నేను డాన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్మెంట్ నా మొహంలో కనపడుతుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అండి. నువ్వు 1 బీట్కి 2 స్టెప్స్ వేయాలి అప్పుడే నువ్వు డాన్సర్వి అనేది కొంతమంది దృక్పథం. నీ 1 బీట్కి 1 స్టెప్ వేయాలి. నేను బాగా రిలాక్స్ కొన్నప్పుడు డూయట్ సాంగ్ చేసేటప్పుడు నేను 2 బీట్స్కి ఒకే స్టెప్ వేస్తాను నేను. దట్ షోస్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై డాన్స్. సో ఫర్ మీ డాన్స్ అంటే దాన్ని ఆస్వాదించి దాన్ని అనుభవించి చేయడం అనేది డాన్స్. వాళ్ళకి ఏమిటంటే కుప్పిగంతులేసి నువ్వు ఎంత గెంతావు, ఎంత కూర్చున్నావు, ఎంత దేకావు చూపించడం డాన్స్. సో ఐమ్ సారీ ఫర్ ద లాంగ్వేజ్ రఫ్గా ఉంటే, నేను ఎందుకంటే పేర్లు చెప్పడం లేదు కాబట్టి పర్లేదు, కానీ బట్ దట్ ఈస్ నాట్ డాన్స్ అండి. ఎందుకంటే నేను డాన్స్ అసిస్టెంట్గా ఉన్నవాడిని. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో నీకేదో డాన్స్ తెలుసు అని చెప్పి నువ్వు మాకు చూపించడానికి ట్రై చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఏదైనా వేరే పెద్ద హీరోనో వాట్ ఎవర్, పెద్ద అని నేను క్యాజువల్గా అంటున్నాను కానీ నో డిస్రెస్పెక్ట్, మీరు బాబుకి ఏ స్టెప్పులు రచితే ఆ స్టెప్పులు చేద్దాం అనేది వేరే. నాలాంటి వాడు దొరికితే నా మీద ఎక్స్పెరిమెంట్, నువ్వు డాన్స్ సిస్టమ్ చేస్తా ఈ స్టెప్ వేయడానికి ఏమి, ఈ స్టెప్ నేను వేస్తాను బట్ ఈ పాటగా స్టెప్ సరిపోదు అనేది నా ఆర్గ్యుమెంట్. అయ్యేవా ఆ టైంలో ఆర్గ్యుమెంట్స్? చాలా అయ్యేవి. నాకు నా ఫేవరెట్ డాన్స్ మాస్టర్ వచ్చి శివశంకర్ అండి. డాన్స్ అసిస్టెంట్ చేత స్టెప్పులు నేర్పించేవాడు. ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్ అంతకంటే మించి ఏమైనా చెప్పబోతే వాడికి డాన్స్ వచ్చి వదిలే అనేవాడు. సో ఐ యూస్ టు వాట్ ఎవర్ హీ డెడ్ ఐ యూస్ టు ఇంప్రూవైజ్ ఆన్ ఇట్ అండ్ హీ యూస్ టు బి గ్రేషియస్ ఎనఫ్ టు స్టే, ఇది కాదు వేరే ఇంప్రూవ్మెంట్ ఏదైనా చెయ్యి అనేవాడు. లేకపోతే హీరోయిన్ కూడా చెప్పరాదు ప్లీజ్, నువ్వు అక్కడే చేస్తే అసహ్యంగా ఉంటుంది అనేవాడు. సో ఐ యూస్ టు గో టు ద హీరోయిన్ అండ్ సే లుక్ దిస్ ఇస్ వాట్ ఇంప్రూవ్మెంట్ ఐఎమ్ డూయింగ్, ఈ లాస్ట్లో చిన్న సర్కిల్ తీసుకుంటున్నాను, లేకపోతే లాస్ట్లో చిన్న హాఫ్ సిట్టింగ్ చేసి లేస్తున్నాను, ఇవన్నీ నేను ఐ యూస్ టు షేర్ బికాస్ టు మేక్ నాట్ మిస్ ఎ పర్టికులర్ లాస్ట్ బీట్ ఆర్ స్మాల్ థింగ్స్. Where did you learn dancing, Suresh garu? చిన్ని సంపత్ అని ఇద్దరు కవల ట్విన్ డాన్స్ మాస్టర్ ఉండేవాడు. సంపత్ మాస్టర్ దగ్గర నేను ఆల్మోస్ట్ 1 year నేను నేర్చుకున్నానండి. దాంట్లో 6 నెలలు భరతనాట్యం నేర్చుకున్నాను, మిగతా 6 నెలలు సినిమా డాన్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా ఆయన అనింది ఏంటంటే నేను 1 year భరతనాట్యం నేర్చుకోవాలని, బట్ 6 నెలల తర్వాత నేను మానేశాను. నేను చెప్పాను ఆయన దగ్గర, సార్ నేను భరతనాట్యం ఫుల్గా నేర్చుకున్నానంటే నాకు సినిమా డాన్స్ చేయలేను సార్ నేను. బట్ ఇంటెన్షన్ అక్కడ గొడవ, మళ్ళీ అక్కడ కూడా గొడవ పడ్డారు. అక్కడ గొడవ. నువ్వు ఎవడో చెప్పడానికి 1 year నేర్చుకోకుండా నీకు సినిమా డాన్స్ నేర్పించు, అయితే వద్దు సార్ నేను అన్నాను. డాన్స్ నేర్చుకోవడంతో స్టార్ట్ అయిన నా పరిస్థితి అంటే ఇది బాధాకరం కాదు, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక డాన్స్ అసిస్టెంట్గా ఆయన దగ్గరే నేను పరిస్థితులు వాళ్ళు, ఎందుకంటే అప్పటికి డాన్స్ ఆయన దగ్గర నేర్చుకునేటప్పుడే ఇక్కడ ఫ్యామిలీ పరిస్థితులు మారి నేను ఆయన దగ్గర సార్ నేను డాన్స్ అసిస్టెంట్ అవుతాను సార్ అని. ఆ తర్వాత నేను ఒక షూటింగ్కి వెళ్ళి అక్కడ ఒక హీరో నన్ను ఏరా 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 అని ఒక మాటకు 10 ఏరాలు చెప్పి, అందుకే నాకు ఏరా అంటే ఒక చిన్న అలర్జీ, చిన్న చిరాక. అప్పుడు నేను చెప్పేశాను మాస్టర్ దగ్గర, మాస్టర్ నేను షూటింగ్కి రాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి, సాంగ్కు ముందు షూటింగ్కు ముందు, దానికి నేను పక్క నుండి నేను నేర్పిస్తాను. ఎవరన్నారు ఏరా ఏరా అని? అదే మరి ఎందుకులే, ఐ అండర్స్టాండ్. అంటే తమిళ్లో ఒక ఇది ఉందండి, సిల నేరంగళిల్ సిల మనిదర్గండి, అంటే కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు, ఎవడో విలన్ కాదు ఎవడో హీరో కాదండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాని తగినట్టు మాట్లాడుతుంటారు. ఆ టైంలో తను నన్ను ఏరా అని పిలిస్తే ఓకే అనిపించిందేమో, బట్ అప్పటి నుంచి నన్ను ఎవరన్నా సరే ఏరా అంటే మాత్రం నాకు ఇష్టం లేదండి. ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళు ఆఫ్ కోర్స్ నాకు ఎంతో కొంత నువ్వు నేర్పిస్తే నువ్వు ఏరా అని పిలిచినా తప్పలేదు.
బట్ మహామహులు నాకు నాయుడు గారు కానీ దాసర్ గారు కానీ అంతకంటే పెద్ద పెద్ద మనుషులు కానీ ఏం బాబు ఏం సురేష్ అని మాట్లాడారే తప్ప ఎవరు నన్ను ఏరా నువ్వెవడరా మధ్యలో వచ్చి నన్ను ఏరా అనడానికి అక్కడే కాలేదు కదా. డెఫినెట్గా ఐ మీన్ అబ్సల్యూట్ డిస్రెస్పెక్ట్. అంటే అది ఆత్మీయతతో లవ్తో అన్నారా అని ఇప్పుడు ఫ్రెండ్స్ ఎరా ఎరా అనుకోవడం వేరే విషయం అండి. ఇప్పుడు నాకు ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉన్న మనిషి ఎప్పుడు నన్ను ఎరా నాన్న అని పిలుస్తాడు. నాకు ఎందుకు అది చాలా ముద్దుగా అనిపిస్తుంది. అక్కడ ఎరా ఇంపార్టెంట్ కాదు, ఎరా నాన్న ఇంపార్టెంట్. ఎరా నాన్న ఈరోజు వస్తావు ఇంటికి అని అంటే నాకు ఎంత సంతోషం నాకు. బికాస్ ఈ మేక్స్ మీ ఫర్గెట్ దట్ ఎరా అండ్ ద వెయిట్ నాన్నలో ఉంది. సో ఒక పదం అంటే ఆ పదంని లిటరల్గా తీసుకోవడం కాదండి, ఆ పదం వెనకాల ఉన్న గేరని నేను చూసుకోవాలి. అదే కరెక్ట్, అర్థమైంది. సో ఎక్కడో ప్రతి చోట మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ చాలా మీ ఉనికిని మీ ఐడెంటిటీని ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైటింగ్, గొడవ పడ్డాం, మీరు సంఘర్షణ పడ్డారు, బట్ రెస్పాన్సిబిలిటీస్ తీరాయి. సో అంటే ఒక విధంగా చూసుకుంటే ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ స్టోరీ ఆల్సో. ఇప్పుడు జీవితంలో సక్సెస్ అనడానికి చాలా మంది తార్కాణాలు వేరే అండి. వాడు సూపర్ స్టార్ అయ్యాడంటే చాలా మందికి వాడు సక్సెస్ అయ్యాడని లెక్క. వాడు పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉందంటే వాడు గెలిచాడు రా లైఫ్లో అని చాలామంది మాట్లాడతారు. వాడికి 10 కార్లు 10 బంగ్లాలు ఉన్నాయంటే వాడు చాలా సక్సెస్ఫుల్ రావడం సూపర్ అని మాట్లాడతారు. బట్ నాకు ఫర్ మీ బీయింగ్ ఎ సక్సెస్ ఈజ్ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ పర్సనల్ లైఫ్, బీయింగ్ హెల్దీ అండ్ ఒక ముద్ద కోసం ఎవరిని చేయి చాచుకుంటూ ఉన్నాడు. దట్స్ మై సక్సెస్. చాలు. పీస్ఫుల్ పర్సనల్ లైఫ్ అంటే విత్ స్పౌస్ అనా? ఆబ్వియస్లీ ఇంటికి వెళితే పర్సనల్ లైఫ్ అంటే ఈరోజు మీతో తల్లిదండ్రులు ఉండొచ్చు. మా ఫాదర్ లేరు, సో మా అమ్మ ఉంది. సో మా అమ్మ మా వైఫ్ ఇంట్లో ఉన్నారు. సో ఇంటికి వెళితే ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు. కరెక్ట్. మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలి. కరెక్ట్. ఎందుకంటే మనం కష్టపడేదంతా వాళ్ళ కోసమే. సో దే నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఎక్కడో మనం సేద తీర్చాలి, మనల్ని ఓదార్చాలి. పైన బయట ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని మనం అక్కడ చూపించకపోతే నా పెళ్ళంలాగా ఓకే ఎనఫ్ స్టే అలోన్ ఫర్ అ వైల్ అండ్ కమ్ బ్యాక్ అని మనల్ని కట్టు కూడా చేయగలగాలి. ఎందుకంటే మై వైఫ్ డజంట్ టేక్ ఎనీ షిట్ అండి. షీఈ్ అ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ 8 సీరియల్ చేసింది. షీ ఆల్సో రైట్స్ ఫర్ వెబ్ సిరీస్ ఆల్సో. వీఆర్ ప్లానింగ్ వెబ్ సిరీస్ హోప్ఫుల్లీ దిస్ ఇయర్. సో షీ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ హర్ ఓన్ వే. అండ్ నాకు ఒక చిన్న వీక్నెస్ చెప్పేస్తానండి, ఒకటి కాదు 2. ఫస్ట్ వీక్నెస్ వచ్చి కళ్ళు అండి. నాకు ఇఫ్ సంబడీస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్ ఐ కన్సిడర్ దట్ గర్ల్ బ్యూటిఫుల్. లేకపోతే సమ్వేర్ నాకు అదొకటి. ఇంకోటి ఏంటంటే ఐ లైక్ విమెన్ హూ నో దేర్ మైండ్. క్లారిటీ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం. అది దట్స్ బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లేకపోతే కంపాటబిలిటీ కష్టం. ప్లస్ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు, అత్తగారు. షీ యూస్ టు బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డబ్బుల విషయాలు కానీ, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, రిలేటివ్స్తో రిలేషన్షిప్స్ కానీ, షీ యూస్ టు బీ ద హెడ్. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్యూర్లీ మేటర్. ఆమె చెప్పిందే శాసనం అండి. సో అది చూసి పెరిగినవాడిని నేను. సో ఎవరైనా సరే మా అమ్మలాగా బేలగా ఉంటే నాకు రుచించదు. నాకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలి. అండ్ నేనైనా తెలియకుండా ఒక మాట మాట్లాడిస్తే తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఇవ్వాలి. ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకే రైట్, నేను చేసిన తప్పు నేను అనుభవించక తప్పదని. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. అవునండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మర్యాద లేకుండా ఫ్రెండ్షిప్ లేదు, మర్యాద లేకుండా ప్రేమ లేదు, మర్యాద లేకుండా పెళ్లి లేదు, మర్యాద లేకుండా జీవితం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మర్యాద లేకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సరిగ్గా మర్యాద ఇవ్వకపోతే ఈ ఇంటర్వ్యూ సాఫీగా జరిగేదా చెప్పండి? మర్యాద లేకుండా బేసిక్ లేదండి. అది మీ వ్యక్తిత్వంలో మొదటి నుంచి మీరు చాటుకుంటూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ గివిన్ చేయలేదు. ఎంత అవసరం ఉన్నా కూడా లేదండి, అవసరం లేదండి. ఏమండి, మన అభిమానం చంపుకొని మనం తిరిగే బెంజ్ కారు ఎడ్ల బండితో సమానం అండి. వెరీ ట్రూ. బట్ అదే మనం గర్వంగా
పొలంలో మన ఎడ్ల బండిలో తిరిగితే మనమే రాజా అంతే. అంతే. అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే చిన్న విషయం ఇది చెప్పేస్తాను. నా ఫిలాసఫీలు కొన్ని ఉన్న పిచ్చి ఫిలాసఫీ, నాకంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను కంపేర్ చేసుకోను. నాకు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, ఈక్వల్ అనేది తప్పు మాట అండి. మిగతా వాళ్ళ దృష్టిలో నాకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ కష్టం వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అండ్ ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళదేనండి. నేను వాళ్ళ సక్సెస్ కోరుకోవడం పిచ్చితనం, అది మూర్ఖత్వం. నాకంటే కింద ఉన్నవాళ్ళు, కింద నేను నా అభిమతం కింద అని చెప్పడం కాదు, నాకంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సారీ. సో నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూసి నేను తృప్తి పడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని సడన్గా వాడు పైకి వెళ్ళిపోయాడంటే ఇది నమ్మ నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఎనీ స్టేజ్. నేను ఒక దీవిని, నా దీవి ఇది, ఈ దీవిలో నేను ఉన్నాను. ఎక్కువ నీళ్ళు వస్తే మునుగుతాను, తక్కువ నీళ్ళు వస్తే పైన. ఇట్ ఈస్ లైఫ్. వెరీ ట్రూ. అయితే మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అంటే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు వీడియో ఏదో మూడీగా ఉన్నాడు, వీడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. కానీ కాంపిటీషన్ ఫీల్ అయి ఉంటారు కదా మీరు. రావడం ఒక పర్టికులర్ సెగ్మెంట్ని మీరు క్యాప్చర్ చేస్తారు. నేను అంటే ఫర్ మీ ఆల్వేస్ నాకు ఎదురీత నాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది కాదు, ఎందుకంటే నేను తమిళ్లో ఎంటర్ అయినప్పుడు కార్తీక్ వచ్చి ముత్తురామన్ కొడుకు అండి, ప్రభు వచ్చి శివాజీ గణేశన్ కొడుకు, వీళ్ళు నా కాంటెంపరీస్. అవును, అందరూ లెజెండ్ల కొడుకులు. ఆల్రెడీ హ్యావ్ ఒక క్యాన్వాస్ ఉంది. సరే అక్కడ తప్పించుకొని నేను తెలుగుకి వస్తే ఇక్కడ అక్కినేని గారి సన్ నాగార్జున ఉన్నాడు, ఇక్కడ నాయుడు గారి సన్ వెంకటేష్ ఉన్నారు, మన ఎన్టీఆర్ గారి సన్ బాలకృష్ణ ఉన్నారు. సో బట్ స్టిల్ నాకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడానికి నేను ప్రయత్నించాను తప్ప నేను వాళ్ళలాగా ఉండాలనో, వాళ్ళని కంపేర్ చేసుకోవాలని, వాళ్ళని బీట్ చేయాలి ఏమి ఎప్పుడు నాకు ఆ దృక్పథమే లేదు. సో అందుకే నాకు ఒక మేనేజరు, ఒక చాలా కొద్ది టైం పనిచేసిన ఒక మేనేజరు, చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ జాకెట్ వేశారు కాబట్టి మనం ఆ జాకెట్ వేయాలి, మనం డాన్స్ మాస్టర్ చిరంజీవి గారు డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి, మనం ఎట్లాగైనా సరే వాళ్ళ టీంని పెట్టుకొని మనం ఒక హిట్ ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే పనులను తీశారు. అటువంటి ఐడియాలు ఉన్నదంతా నేను ముందుకు వెళ్ళలేను. నేను అవును, జస్ట్ ఇట్స్ నెగటివ్ ప్రెషర్ చాలా. అవును, ఇప్పుడు ప్రెషర్ అయినా అర్థం చేసుకో. చిరంజీవి గారు అండి, నేను సురేష్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్. ఆయన కాశ్మీర్ వెళ్ళాడని చెప్పి ప్రొడ్యూసర్ని తోలి నేను కాశ్మీర్కి తీసుకెళ్ళి షూటింగ్ తీసుకెళ్ళి ఎందుకండి? మన పక్కన ఉదయగిరిలో షూటింగ్ చేసుకుంటే చాలండి మనకి హ్యాపీ. అంటే దాన్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేయాలని కూర్చొని ఆలోచిద్దాం. దాని మీద ఒక 1 వీక్ సిట్టింగ్ వేద్దాం. ఉదయగిరిలో షూటింగ్ చేసినా ఎట్లా జనాన్ని చూసేటట్టు చేయడం అనేది. లెట్ us వర్క్ ఆన్ దట్. సో దట్ యూస్ టు బి మై వ్యూ పాయింట్ అండి. ఇది చాలా మందికి ఎక్కేది కాదు, అర్థమయ్యేది కాదు. అంటే కొంచెం గేర్ అనుకుంటారు. అవునండి, తిమురు జాస్తి అని ఫీలింగ్ 100%. నాకు ముందు నుంచే నాకు గేర్ అని పేరండి. తమిళ్లో తిమురు, ఇక్కడ గేరా అంతే. ఎందుకంటే నేను నిజం మాట్లాడతానండి. మీరు డిఫరెంట్ అంటే నేను చిన్న తార్కాణం చెప్తాను. నా ఫిలాసఫీసు, నా పిచ్చి ఫిలాసఫీ. నేను ఒక హోటల్లో టేబుల్ మీద కూర్చున్నానంటే నేను కూర్చోక ముందు ఆ టేబుల్ ఎంత నీట్గా ఉందో నేను కూర్చొని తినిన తర్వాత కూడా అంత నీట్గా తయారు చేసిన తర్వాత లేస్తానండి. దానికి వెయిటర్ ఉన్నాడు కదా, వాడి పని వాడు చేసుకుంటాడు కదా, ఇవన్నీ కామెంట్లు చాలా వచ్చాయి. కానీ నా బాధ్యత, కనీస బాధ్యత నేను చేయాలండం నా దృక్పథం. ఎందుకంటే కొంచెం జాపనీస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతానండి. కైజన్, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్వేస్ లీవ్ థింగ్స్ యాజ్ దే వేర్. ఎలా ఉండేవో అలా వదలడం నీ బాధ్యత, భూమి మీద కానీ, టేబుల్ మీద కానీ, లేకపోతే జీవితంలో కానీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక పేపర్ నాప్కిన్ నా చేతికి ఇచ్చారంటే సాయంత్రం వరకు అది పనిచేస్తాను నాకు. వృక్షో రక్షతి రక్షిత. ఎందుకంటే ఎన్ని చెట్లు కొడితే ఎన్ని పేపర్ నాప్కిన్లు ఈరోజు వస్తున్నాయండి. ఇంతకుముందు మనం టవల్స్ వాడేవాళ్ళం,
సాయంత్రం వెళ్ళి దాన్ని ఉతుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మనం నాప్కిన్లు స్టైల్గా మనం వాడడం స్టార్ట్ చేసాం. అందుకే ఆ ఒక నాప్కిన్తో వీలైనంత వరకు నేను ఆ రోజంతా గడిపేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మీరు సొంతంగా అలవర్చుకున్నవి? సొంతంగా. ఇది కైజన్ ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు మీరు? బికాజ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ జాపనీస్ ఫిల్మ్స్, బుడోకాయి ఫిల్మ్స్ అని, సమురాయి ఫిల్మ్స్, అవన్నీ అక్కడ మెల్లగా నాకు చిన్న ఒక ఎక్స్పోజర్ దొరికింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ జాపనీస్ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో చున్జు, ఆర్ట్ ఆఫ్ వార్, చైనీస్ ఫిలాసఫీ. నేను ఎక్కువ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఎక్కువ నమ్ముతానండి. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అపార్ట్ ఫ్రమ్ వైకింగ్స్ దెర్ ఈస్ నో కల్చర్ ఆర్ హెరిటేజ్ ఫర్ వైట్ పీపుల్. అమెరికన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ అండి. They don't have a particular culture. We have all over the oldest civilizations in the world are China and India andi. Number 3 comes Japan and number 4 comes Russia. సో మిగతా వాళ్ళందరూ డిస్టెంట్. ఆ తర్వాత వచ్చినది యూరోపియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఈ సివిలైజేషన్ తర్వాత. సో ఈరోజు వాళ్ళు వచ్చి మేము వీఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సివిలైజేషన్ మాట్లాడుతుంటే నవ్వడం తప్ప మనం ఏం చేయలేమండి. They don't know squat about civilization as much as we know. Absolutely, very true. ఎందుకంటే వీఆర్ డీప్లీ రూటెడ్ అండి. అండ్ స్లోలీ నేను ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్తోనే ఇంతకు ముందు వీడు వయసు అయిపోయింది వీడు మాట్లాడతాడు అన్న కమెంట్స్ కూడా నేను చూశాను. బట్ వయసు అయిన తర్వాతే మాట్లాడగలుగుతాం. 17-18లో మాట్లాడితే వీడికి మెంటల్ అనుకుంటారు. సో మెల్లగా మన పాత ఫిలాసఫీలు మనం ఫాలో చేస్తే అది ఒంటికి మైండ్కి చాలా మంచిది అనేది అర్థం చేసుకున్నాను. మై డయట్ హ్యాస్ ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ విదౌట్ జింజర్, గార్లిక్, పసుపు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఆర్గానిక్, నాట్ బ్రాండ్ ఆర్గానిక్ అని రాస్తారు చూడండి, అది కాదు. వీలైనంత వరకు నేల నుంచి తవ్వి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ లవ్ గార్డెనింగ్. I grow tomatoes at home. I grow brinjal. I grow fruit, whatever vegetables I can, I grow at home. And నేను చేపల మార్కెట్కి నేనే వెళ్తాను, చికెన్ మార్కెట్కి నేనే వెళ్తాను. దగ్గరుండి నేను నాకు కావాల్సినట్టు నేను కటింగ్ చేసుకుంటాను. ప్లస్ నేను ఈరోజు తినే ప్రతి ముద్ద నేను వండుకునేదే. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను నా లంచ్ నేను కట్టుకొని వచ్చాను. నేను తయారు చేసి వండుకొని కట్టుకొని వచ్చాను. బయట తినరు అసలు? వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తాను. రైట్ నౌ 1 year అయింది బయట అవాయిడ్ చేసి. ఎందుకంటే ముందు మా మదర్కో మా వైఫ్కో ఇట్లా కావాలి అని చెప్పి ఆ తర్వాత అది కొంచెం వాళ్ళని మరీ రసపెట్టినట్టు తయారవుతుందని చెప్పి నేనే నా కిచెన్ అంతా సెటప్ చేసుకొని నేను 25 yearsగా నేను కుకింగ్ నేర్చుకుంటున్నానండి. ఐ మేక్ చైనీస్, థాయ్, జాపనీస్ అండ్ కేజన్ కుకింగ్, ఇటాలియన్, సో ఇండియన్ బిర్యానీస్ అవి ఇవి అన్నీ చేస్తానండి. సో నో కుకింగ్. ఇది కుకింగ్ తెలుసుకోవడం వల్ల తమిళ్లో వచ్చి కిచెన్ సూపర్ స్టార్ అనే ఒక షోకి 6 సంవత్సరాలు 6 seasons నేను జడ్జిగా ఉన్నాను. ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, వాళ్ళ ముగ్గురికి ఈక్వల్గా, ఇద్దరికి ఈక్వల్గా నేను కమెంట్లు ఇవ్వగలిగాను. బికాజ్ ఐ న్యూ అబౌట్ ఇంటర్నేషనల్ కుకింగ్. అవును. సో యూ నీడ్ టు లెర్న్ అండి. నాకు సినిమాలు లేనప్పుడు అండి ఇంట్లో కూర్చొని బేవర్స్గా అటు ఇటు తిరగడం లేకపోతే మందుగడ్డి పడిపోవడం కంటే నేను ఐ లెర్న్డ్ C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ఎకానమీ ఇవన్నీ నేర్చుకొని నేను ఐ హ్యావ్ దోస్ సర్టిఫికెట్స్. ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, MBA చేశాను. సో ఐ లైక్ టు లెర్న్. ఫర్ మీ లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రిహెన్షన్. అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఓ సినిమా హీరో అంటే, సారీ టు సే దిస్, బట్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్లో, ఒక లిమిటెడ్ వరల్డ్లో ఉండిపోవడం, హీరోయిన్ అయినా చాలా కొద్ది మందికి డిఫరెంట్. బికాజ్ మీరు ఇప్పుడు MBA ఇవన్నీ చేయకపోయినా మీరు హీరో సురేషే. అండ్ మీరు మీ హిట్లు మీవే, ఎవరో తీసుకోలేరు. నోబడీ కెన్ టేక్ ఇట్. ఇది మీకోసం మీరు చేశారు, ఎవరికో ప్రూవ్ చేయడానికి కూడా కాదు. దానివల్ల మీకు ఉద్యోగం రాలేదు, కొత్తగా మీ రెమ్యూనరేషన్ పెరగలేదు. బట్ యూ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ ఇట్. అది ఎవరికీ అర్థం కాని విషయం. దాంట్లో వచ్చే సంతోషం, దాంట్లో వచ్చే ఒక అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఈరోజు కూడా నేను ఈ వెయిట్ లాస్ 32 kilos తగ్గానండి. ఫ్రమ్ ద లాస్ట్ బర్త్డే, నా 59వ బర్త్డేకి 60వ బర్త్డేకి మధ్యలో నేను 32 kilos తగ్గాను. ఎందుకు తగ్గాలనుకున్నారని ముఖ్యం. సడన్గా తగ్గాలనిపించింది నాకు. అంటే నా శరీరం నా కంట్రోల్ దాటిపోతుంది.
నా బీపీ ఎక్కువైపోతుంది, నా షుగర్ ఎక్కువైపోతుంది, పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ముందులాగా లేరండి, మీరు బాగా మారిపోయారండి. ఇవన్నీ కమెంట్స్ కొంచెం నాకు ఐ అండర్స్టూడ్ దట్ యూఆర్ నాట్ ఎట్ యువర్ బెస్ట్. ఐఎమ్ నాట్ అట్ మై బెస్ట్. అండ్ ప్లస్ ఈ మధ్యలో మోసేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ రోల్కి కరెక్ట్గా ఉన్నారండి, గంభీరంగా అలా ఆ ఫిగర్ అలా వస్తుంటే ఆ రాజసం అని మాట్లాడి కొంచెం నేను ఎక్కడో అది నమ్మేసి ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఇది బికాస్ వాళ్ళ కోసం కాదు నేను బతికేది నా కోసం. సో అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వెల్ బీయింగ్. అండ్ అద్దంలో నా మొహం నేను చూసుకొని నేను అప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి అప్రూవల్. మై అప్రూవల్ నెంబర్ 1 ఇస్ మై సెల్ఫ్. ఎందుకంటే నా వర్స్ట్ క్రిటిక్ నేనే. నాకు అవార్డు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సినిమాలు చూసి నేను థూ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అంటే థూ అంటే ఒక ప్రివ్యూ థియేటర్లో కార్నర్లో కూర్చొని నేను ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నా కొడకారి అనే ఫీలింగ్ నేను తెచ్చుకున్న సందర్భం. దట్ ఈస్ వై ఒక రేంజ్ తర్వాత నేను నా సినిమాలు డబ్బింగ్లో చూసుకోవడం తప్ప ఆ తర్వాత ఫుల్ సినిమా నేను చూడడం మానేశాను. బికాజ్ ఐఎమ్ సో క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ హార్డ్ కదా, యూఆర్ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. I am very hard on myself. But why? It's better than somebody being hard on me కదా. అలా అయితే పర్లేదు. అంటే ఇఫ్ ఇట్స్ అ థాట్ అవుట్ డెసిషన్ ఆర్ ఇట్ ఈస్ అ థాట్ అవుట్ డెసిషన్. ఎందుకంటే ఇంకోటి వచ్చి నువ్వేం నేర్చుకోలేదురా అని చెప్పడానికి ముందే నేను నేర్చేసుకోవడం బెటరు, నా మిస్టేక్స్ కరెక్ట్ చేసేసుకోవడం బెటరు కదా. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అనదర్ పర్సన్ ఎ ఛాన్స్. నాకు సినిమాలు ఆడకపోయినా నా పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఆడకపోతే మాత్రం నేను ఎక్కడి నుంచి దూకుదాం అనే పరిస్థితిలో ఉంటాను నేను. అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు మీరు ఆన్ మై పర్ఫార్మెన్స్. అర్థమైంది. అదే ఇంతకు ముందు నా మొత్తం సినిమాకి నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. అందుకే నేను ప్రతి సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను వెళ్ళి పొలు దండాలు పెట్టడాలు, ఈ మెట్లెక్కి వస్తానని మొక్కోడాలు అవన్నీ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ఓ సినిమాకు డైరెక్టర్ కావాలి, కెమెరామెన్ కావాలి, ఎడిటర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మంచి హీరోయిన్ కావాలి, వీళ్ళందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా. అది అర్థమైన రోజు నేను ఓకే I'm only a part of it. I'm not the entire cinema. అని అర్థం చేసుకున్న రోజు డబ్బింగ్ చూసుకొని డబ్బింగ్లో ఎక్కడైనా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేసి ఈ మిస్టేక్ చేయకూడదు అని అర్థం చేసుకొని ఆ తర్వాత సినిమా చూడడం మానేశాను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మోర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ దాన్ ద ఎఫర్ట్. మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ద ఎఫర్ట్, నాట్ ఇన్ ద రిజల్ట్. ఈ సినిమా ఆడడం కోసం నేను ఇలా చేశాను, సినిమా 100 రోజుల కోసం ఇలా చేశాను, ఈ సినిమా అవార్డు నో, ఈ సినిమా బాగా చేయడం కోసం ఇలా చేస్తాను అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగదు. దట్ ఈస్ మై కన్విక్షన్. అంటే ఇట్స్ హైట్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అండ్ ఇది యాక్చువల్లీ ఇది అనక మానలేకపోతున్నాను. మీరు మీతో ఉండడం కంటే మీతో ఉండే మీ ఆవిడకి చాలా ఇట్స్ అ ఛాలెంజ్. ఎందుకంటే తను నాకంటే తెలివైంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే మీకు ఇంత హైట్ అండ్ అవేర్నెస్ ఉన్నప్పుడు తను ఇఫ్ షీ కాంట్ మ్యాచ్ అప్ అండ్ అండర్స్టాండ్ యువర్ మూడ్స్, your swings, it will be difficult for her. Yeah, it is very difficult. But I've also heard, if it's not very personal andi, that మీరు మీ ఎక్స్ వైఫ్ వాళ్ళ స్పౌస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లోనే దిగుతారండి. అవునండి. అంత లిబరల్ గా, అంత మెచ్యూర్ గా, అంత మీరు డిటాచ్డ్ గా ఉండగలుగుతారు. యూఆర్ ఏబుల్ టు సీ హర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ ఎన్ ఎక్స్ వైఫ్ హూ యూ హ్యాడ్ టు లీవ్ ఆర్ హూ లెఫ్ట్ యూ. అవును. ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమించామంటే అది వస్తువు కాదండి, అది మీది అనడానికి, ఇప్పుడు మీది కాదు అనడానికి. షీఈ్ అ పర్సన్. మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా తర్వాత విడాకులు ఇచ్చినా తను షీఈ్ అ పర్సన్. తన వాల్యూ ఏమాత్రం తగ్గదు, ఏమి తీసిపోదు మనిషి. సో వెన్ యూ ఒక మనిషిని నేను నాకు అన్యాయం చేసింది, నన్ను వదిలేసింది కాబట్టి దాన్ని జన్మల మొహం చూడండి అసలు మనిషే కాదు అన్నప్పుడు అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం. ఇఫ్ యూ రియలీ లవ్ సమ్వన్ యూ డోంట్ హేట్ దెమ్. కరెక్ట్, వెరీ న్యాచురల్ లాజిక్ అది. yes, నిజంగా నువ్వు ప్రేమించుంటే నీకు ద్వేషం రాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఇంకో చోటకి వెళ్దాం అనుకున్నాము, మధ్యలో నా మనసు మారింది, మధ్యలో తన మనసు ఇక్కడ ఉన్న పరిస్థితి నుంచి దూరం అయింది. సో వి ఫెల్ అపార్ట్. మా దృక్పథాలు మారినాయి. అప్పుడు కూర్చొని మేము నీకు నాతో ఉండడం ముఖ్యమా లేక ఇంకో చోట వెళ్ళిపోవడం ముఖ్యమా అన్నప్పుడు నాకు అక్కడ వెళ్తేనే బెటర్గా ఉంది, నాకు ఇక్కడ ఊపిరి పీల్చుకోలేకున్నాను, ఐఎమ్ లైక్ దిస్ ఇస్ నాట్ మై వరల్డ్ అనేసింది. అన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. బట్ ఆ టైంలో బాధపడ్డారా సురేష్ గారు? చాలా బాధపడకుండా ఉండడం. కానీ ఒకటండి, నాలో ఒక చిన్న గేరం ఉందండి.
ఆ గీర ప్రతి మనిషిలో ఉండాల్సిన గీర అని నేను చెప్తున్నాను, చాటి చెప్తున్నాను. దయచేసి ఆ గీర ఉంచుకోండి అని. మిమ్మల్ని కావాల్సిన వాళ్ళతోనే మీరు ఉండండి. నాతో లేకపోతే నేను దాన్ని ఏదో చేస్తాను, యాసిడ్ పోస్తాను అనే విషయాలు ఎప్పుడు రావు తెలుసా? నీలో నీ గీర ఉన్నప్పుడు, ఇది కాకపోతే ఎందుకంటే మంచిది వస్తుందని నీకు అనుకున్నప్పుడు, ఆ గీర నీకు ఉన్నప్పుడు నువ్వు నిన్ను కాదనుకున్న మనిషి మీద ఏమి చేయవు. ఒక మనిషికి చెప్పు, నేను ప్రేమిస్తున్నాను చెప్పడం తప్పులేదు, చెప్పాలి, చెప్తే కానీ తెలియదు వాళ్ళకి. బట్ వాళ్ళు నో అన్న తర్వాత ఆ తర్వాత తిరిగి కూడా చూడద్దు. అప్పుడే నువ్వు నిజమైన మగాడివి. మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి వెనకాల తిరిగి స్టాకింగ్ చేసి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం, అంటే నీ మీద నీకు అంత చీప్ అభిప్రాయమా? అమ్మాయి లేకపోతే నువ్వు చచ్చిపోతావా? ఒంటరిగా నువ్వు బతకలేవా? అందుకేనండి నాకు కొందరు డైరెక్టర్లతో గొడవలు వచ్చాయండి. మీరు ఆ అమ్మాయి కాలేజీ వెనకాల మీరు పడి ఒక 2 సంవత్సరాలు తిరుగుతున్నాను, ఆ అమ్మాయిని లాగి లెంపకాయ కొట్టి మీరు అడుగుతారండి అన్న. ఏయ్ పరా, 2 సంవత్సరాలు నువ్వు వెనకాల తిరిగావంట, అమ్మాయికి తెలియదంట, అమ్మాయికి నువ్వు చెప్పి లాగి లెంపకాయ కొట్టి నీ వెనకాల 2 సంవత్సరాలు తిరిగానే, నువ్వు ఎందుకే నన్ను లవ్ నాట్ సురేష్ గారు, నాట్ మీ. దానికి వేరే హీరోని చూసుకోండి. ఒక అమ్మాయిని నువ్వు మాటలతో పడేయాలి, అమ్మాయిని సిన్సియారిటీతో పడేయాలి, అమ్మాయిని చేతలతో పడేయాలి, అప్పటికి పడకపోతే వదిలేయాలి. అంతేగాని ఇలా మగతనం లేదా? అమ్మాయి నిన్ను కాదంటే మళ్ళీ ఇంకా నన్ను ఎందుకు లవ్ చేయడం లేదు అని ఆల్ దట్ నాన్సెన్స్. అందుకే కొన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అనుకునే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నేను భాగంగా లేనండి, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫీలింగ్స్. అంటే ఐ వోంట్ సే బ్లాక్స్, బట్ మీరు అది సినిమాగా కూడా స్వీకరించలేరు. నేను లేదండి, కథగా స్వీకరించారు. ఫస్ట్ సినిమా వదిలేయండి. దట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్. మరి ఇంత మీరు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్గా ఉన్నారు కదా సురేష్ గారు. ఇప్పుడు జస్ట్ ఇది అడగచ్చో అడగకూడదు తెలియదు, చాలా మంది హీరోలు వాళ్ళు వేసే డాన్స్ స్టెప్పుల్లో ఇప్పుడు లేటెస్ట్గా దబిడి చూసారా? బాలకృష్ణ గారు వాకింగ్ సంబడి, అది కొంతమందికి వర్తిస్తుందండి, కొంతమందికి మీకేమనిపిస్తుందని? బికాస్ మీ పియర్స్ లో చాలా మంది, నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, బాలయ్య కదా ఇది ఓకే అనిపిస్తుంది నాకు. అంటే ఆయన పర్సనాలిటీకి ఓకే, ఆయన పర్సనాలిటీ ఆయన ఇమేజ్ కాదు ఓకే అండి. నా ఫీలింగ్లే బాలయ్య గారికి కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అండి. అదే కరెక్ట్. దిస్ ఇస్ మీ, ఇది సురేష్, అది బాలయ్య గారు అట్లా చేస్తే బాలయ్య గారు కాదు, ఈజ్ ఎ ఫ్రెండ్. సో బాలయ్య అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది ఆయనకు ఓకే అండి, అంతే. అంటే అందరినీ మార్చాలని కాదు, మీరు ఇలా ఉంటారు, నేను ఇలా ఉంటాను, నా క్లారిటీ అండి ఇది. నేను ఇంకెవరు ఏదో చేస్తున్నారు వాళ్ళ గురించి నేను కమెంట్ లేదు. నేనెవరండి అసలు? నేనెంత, నా బతికెంత? నేను ఇంకొకరి గురించి మాట్లాడడానికి నో, నా లిమిట్లోనే ఉంటాను. నా వల్ల ఇది అవుతుంది, నా వల్ల ఇది కాదు అని మాట్లాడటం వరకే నేను చెప్పగలను. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేయడం బాగాలేదు. లివ్ అండ్ లెట్ లివ్. అండ్ ప్లస్ చాలా మంది నన్ను అడిగారు, ఏమండి ఇట్లా వాళ్ళు విడాకులు తీసుకున్నారంట కదా, వాళ్ళ గురించి కమెంట్లు ఇచ్చారు కదా అంటే, నేను ఒకటే మాట అడిగాను, నా తట్టలో ఒక ముద్ద ఏమన్నా తగ్గుతోందా లేకపోతే ఎక్కుతోందా? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్స్ట్రా ముద్ద పడుతుందంటే చెప్పండి, ఆలోచిస్తాను అని అన్నాను నేను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు, వాళ్ళ బెడ్రూమ్లకి వెళ్ళి నేను చూడలేదు. నాకేమండి, నాకేం తెలుసండి, నేను ఎలా కమెంట్ చేయగలను? అండ్ ప్లస్ నా జీవితమే నాకు చాలా బిజీగా ఉన్నానండి నా జీవితంతో. నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడానికి. మనం మార్నింగ్ లేచామా, వార్మప్కి ఎంతసేపు అవుతుంది, మనం ఈరోజు వర్కౌట్ ఎంతసేపు చేయొచ్చు, ఈరోజు ఏమిటి ఆర్మ్సా షోల్డర్సా, అవును కదా మనం టిఫిన్ తయారు చేసుకోవాలి కదా, అది అయిన తర్వాత మళ్ళీ చిన్న కూల్ డౌన్, ఈ కూల్ డౌన్ పీరియడ్లో మనం లంచ్ చేసుకోవచ్చా? మై డే ఈజ్ బిజీ. అండ్ లంచ్ తర్వాత నాకు ఒక 1 hour 1.5 hours దొరుకుతుందండి ఏదో ఒకటి మంచి విషయం చదవడానికో, ఏదో ఒక మంచి సినిమా చూడడానికో. ఈ 1.5 hours నాకు చాలా అసలు బ్రహ్మాండమైన టైం. ఈ టైంలో ఎవరన్నా ఫోన్ చేసి ఏం సార్ ఏం చేస్తున్నారు అన్నట్టు, నాకు అక్కడికి ఫోన్ పెట్టరా అనాలనిపిస్తుంది. సో మై డే ఇస్ ఫుల్ అండ్ మై మైండ్ ఇస్ ఫుల్. ఎవరి గురించి ఆలోచించాలని అవసరం లేదు. నేను నా బాడీ గురించి, నా ఫిజిక్ గురించి, నా కండల గురించి నేను 100% 200% టైం ఫుల్ సెల్ఫ్ ఫోకస్డ్. బ్యూటిఫుల్. కానీ సురేష్ గారు, ఒకసారి ఆఫ్టర్ గోయింగ్ త్రూ రిలేషన్షిప్ అండ్ హార్ట్ బ్రేక్, వెన్ యూ వెంట్ బ్యాక్ ఇన్ టు రిలేషన్షిప్, మళ్ళీ మీరు ఒక బంధాల్లోకి వెళ్ళినప్పుడు ఆ బంధంలో మీకు అప్రిహెన్షన్స్ ఉన్నాయా?
ఫ్రెష్గా ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పుకున్నారు, అసలు రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ కన్వీనియన్స్ అండి. నెంబర్ 1, రిలేషన్షిప్స్ లాస్ట్ బికాజ్ ఇట్స్ కన్వీనియంట్. అంటే మీరిద్దరు కలిసి ఉండడం కన్వీనియంట్గా ఉంది అనుకుంటేనే ఆ రిలేషన్షిప్ కలిసి ఉంటాయండి. ఈ అమర ప్రేమలు, ఈ నువ్వు లేకపోతే నేను బతకలేనండాలు, యూ కంప్లీట్ మీ, నేను సగమే ఉన్నాను మిగతా సగం నువ్వు, ఇవన్నీ బండలండి. ఓకే, అంటే నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఫ్రెండ్స్ లాగా చాలా విషయాలు చర్చించుకోగలుగుతున్నాం. చర్చించడానికి ఏమీ లేనప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో గంటల తరబడి ఏం మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం అని ఉండగలిగినప్పుడే అది ప్రాపర్ సంసారం అవుతుందండి. ఏమిటి 1 గంట అయింది నాకు భోజనం తీసుకొచ్చి పెట్టలేదు, అయిపోయింది, దొబ్బింది. గంట సేపు అయింది నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మళ్ళీ దొబ్బింది. ఈ ఎక్స్పెక్టేషన్లేనండి, ఎక్స్పెక్టేషన్ల వల్లే చాలా విషయాలు ఫెయిల్ అవుతాయి. మనం ఇంకొక మనిషిని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంకో మనిషి కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను వీడిని నా జీవితంలో తీసుకొచ్చాను, వీడు నాకు లగేజ్ కాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయడం బెటర్. ఫ్రీగా అంటే లెట్ దెమ్ బ్రీత్. నీకు ఇష్టం వచ్చిన పుస్తకం చదువుకో, నీకు ఇష్టం వచ్చిన సినిమా చూసుకో ఇంట్లో. లేదు నీకు ఎవరన్నా ఫ్రెండ్ ఏదో మాట్లాడాలనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడు, కూర్చో మాట్లాడు, వాట్ ఎవర్ బీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ హర్ ఫేస్, ఇన్ హర్ నోస్ ఆల్ ద టైమ్. ఆ బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలండి. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. తను నాకు మర్యాద ఇచ్చి నాకు చెడ్డ పేరు వచ్చే విషయాలు ఏది చేయదని నేను నమ్మాలి. నేను తనకు చెడ్డ పేరు వచ్చే విషయాలు లేదా తనకు అవమానం వచ్చే విషయాలు ఏది చేయనని తను నమ్మాలి. అంతే, అయిపోయింది, ఫినిష్, సింపుల్. చాలా అబౌట్ చెప్పారు మ్యూచువల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ లేకుండా ఏం లేదండి. నాకు అంతకుముందు నా డైవర్స్ అయిన తర్వాత ఒక 2-3 విషయాలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే, నువ్వు మీ ఎక్స్-వైఫ్తో బాగా ఫ్రెండ్లీగా ఉన్నావా, కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని అంటారు. అవన్నీ జరిగాయండి. దానివల్ల నేను ఓకే వద్దు, ఎందుకంటే నేను నా ఎక్స్-వైఫ్కి డైవర్స్ ఇచ్చాను తప్ప నా బిడ్డకి డైవర్స్ ఇవ్వలేదు కదా. హీ ఈజ్ మై సన్, ఐ విల్ నెవర్ లెట్ దట్ గో. అండ్ ప్లస్ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ నెవర్ లెట్ దాట్ గో. అండ్ తను పెళ్లి చేసుకున్నవాడు బ్రహ్మాండమైన మనిషి, అండ్ హీ సచ్ అ జనరస్ హ్యూమన్ బీయింగ్ దట్ హీ లెట్స్ అస్ బీ ఫ్రెండ్స్. సో దానికి నేను మర్యాద ఇవ్వాలి. సో ఐ విల్ నాట్ లెట్ దట్ రిలేషన్షిప్ గో. ఇటువంటి పరిస్థితుల్లో ఐ కేమ్ అక్రాస్ సంబడి హూ అండర్స్టూడ్ దిస్ అండ్ హూ వాజ్ ఓకే విత్ దిస్. అండ్ వాళ్ళు ఒకరొకరు మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్. ఎంత సింపుల్గా అనిపిస్తుంది అంటే, ఇంత కాంప్లెక్స్ బ్రహ్మ పదార్థం ఈ ఇన్స్టిట్యూషన్. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటామండి. ఇలా అయితే ఏం జరుగుతుందో, మనం నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో, ఫస్ట్ నిజం చెప్పేలా, తర్వాత ఏమన్నా జరగని. ఇప్పుడు నిజం అండి. ఎందుకంటే అబద్ధానికి అట్లీస్ట్ ఒక 1000 విషయాలు చెప్పి కవర్ చేయాలండి. నిజానికి కవరే అక్కర్లేదండి. ఆ నిజానికి నిజాయితీ, ధైర్యం కావాలి టు డిక్లేర్ హూ యు ఆర్. అయితే నిజాయితీ లేని పనులు చేయొద్దు, సింపుల్. అసలు నాకు ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది, ఇలా నేను ఇది అని తెలుసుకోవడానికి, చెప్పడానికి ధైర్యం కావాలండి. ఎందుకంటే మనం రెపర్కషన్స్ ఇలా చెప్తే అది పోతుందేమో, ఇది వీళ్ళు వెళ్ళిపోతారేమో, లేకపోతే వీళ్ళు వదిలేస్తారేమో, లేకపోతే ఈ ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది చెప్పరు బయటికి. సో అక్కడ చూస్తే యూ హ్యావ్ మొదటి నుంచి కూడా ఎక్కడ మీరు అందుకే తగ్గేదే లేదు, అంతే కదా. అయ్యో, అల్లు అర్జున్ బాగా ఇష్టం అండి నాకు. ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్లీ టాలెంటెడ్ యాక్టర్. మరి సో తగ్గేదే మ్యాటర్కి వస్తే నేను ఎందుకు తగ్గాలండి? ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, నాకంటే మీరు ఒక పెద్ద ధనికుల ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేదు నాకంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనిషిగా నేను ఏమాత్రం మీకు తగ్గనండి. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇది అది ఒక ఫిలాసఫీ అంటారా, లేకపోతే ఇంకా సెల్ఫ్ కేర్ అంటారా, సెల్ఫ్ లవ్ అంటారా? ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ అండి. ఇప్పుడు ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే, నెంబర్ 1 తన కోసం పాటుపడతాడు, నెంబర్ 2 తన ఫ్యామిలీ కోసం పాటుపడతాడు, నెంబర్ 3 తన సొసైటీ కోసం పాటుపడతాడు, నెంబర్ 4 దేశం కోసం పాటుపడతాడు. చాలు. ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి నమ్మకం ఉంటే, తన మీద తనకు నమ్మకం ఇంపార్టెంట్ అండి.
ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అవి ఇవి మాట్లాడతారు చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తన మీద తనకు నమ్మకం లేకుండా తను ఎలాగైనా సరే వెళ్ళి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోవాలి. మేము ఎవరో తెలుసా, మేము ఈ క్యాస్టు అనవసరం అండి. సో అందుకే అటువంటి ఫీలింగ్లు ఏమీ లేవు నాకు. నాకు పెద్ద మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు అనే పేరుని నేను మొత్తం నరికేసి సురేష్ అని మాత్రం పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తలా వద్దు తోక వద్దని. బికాజ్ ఐఎమ్ సురేష్. మై ఫ్యామిలీ డజంట్ డిఫైన్ మీ, మై కాస్ట్ డజంట్ డిఫైన్ మీ, ఐ డిఫైన్ మై సెల్ఫ్. ట్రెమెండస్ ఏం చెప్పాలి మీకు, మదనం బాగా జరిగిపోయింది మీకు. అంతర్మదనం అంటే అంతర్మదనం కరెక్ట్గా బాగా చెప్పారు. జరిగి I appreciate for that word. I appreciate you for that word. మీరు ఒక పాయింట్కి వచ్చారు వేర్ యు నో యువర్ సెల్ఫ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్. Yes. అండ్ బహుశా నాకు అనిపిస్తోంది యాజ్ అ లిజనర్ టుడే, మీరు ఎంత చర్న్ అయిపోయారంటే సురేష్ గారిని చూసుకునే వ్యక్తి ఎవరంటే సురేష్ గారు తప్ప ఎవరికి ఆ ట్రస్ట్ మీరు 100% ఇవ్వలేరు. యూ హ్యావ్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ and you've decided to be your best friend. No matter you may have a wife, a son. But my wife is my best friend right now. Right now, yeah. ఎందుకంటే నాకు ఆమె తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరండి. Kudos to her for because she is my best friend. నాకు మంచి అయినా చెడైనా ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా, ప్లస్ ఏదైనా నేను ఎక్కడైనా తప్పు చేసినా కూడా, తప్పు మాట్లాడినా కూడా, she is the first person to bring it up, and my first apology will always be to her. ఎందుకంటే నాకు అపాలజీ అనేది ఇష్టం లేదు. నాకు అపాలజీ పరిస్థితికి నేను తీసుకొచ్చానంటే నేను అంత దరిద్రాన్ని తప్పు అని అనిపిస్తుంది నాకు. ఐ హేట్ అపాలజీస్, ఐ హేట్ సేయింగ్ సారీ. బట్ తప్పు జరిగితే ఐఎమ్ ద ఫస్ట్ టు సే సారీ. యూ హ్యావ్ టు ఓన్ అప్ టు యువర్ మిస్టేక్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో తన మేధస్సుకు నేను జోహార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రేజీ మైండ్కి సింక్ అవడం చాలా కష్టం. అదే చెప్పాను ఇందాక, ఆవిడ నిజంగానే she must be very అంటే క్రేజీ అని అన్ను సురేష్ గారు. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ నాట్ ఆడిషియస్ టు సే దట్, బట్ యూఆర్ అ వెరీ యునిక్ అండ్ అ వెరీ ఎలా చెప్పాలి, సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ సెల్ఫ్ అవేర్ హ్యూమన్ బీయింగ్. చాలా తక్కువ మందికి అది ఉంటుంది. అలా ఉన్న వాళ్ళతో ఉండడం అంటే వాళ్ళు కూడా అదే టైప్లో ఉండకపోతే. ఈరోజు ఎలా తయారైందంటే అండి, ఒక మనిషితో మాట్లాడడానికి తూకం వేసి మాట్లాడాల్సి వస్తుందండి. ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం సురేష్తో 5 నిమిషాల కంటే ఎక్కువ ఖర్చు పెడితే వేస్ట్ రా అనే పరిస్థితి తయారైంది. అరే వీడు హీరో కదా, వీడి డేట్లు మనకి ఇస్తే మన లైఫ్ పండగ కదా, కొంచెం వీడితో ఎక్కువ మాట్లాడదాం. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో నేను బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక 10 సార్లు ఫోన్ చేసి 11వ సార్ మీరు చాలాసార్లు చేశారు సార్, సారీ సార్ అంటే, దాందే ఉంది బాబు మీరు బిజీగా ఉంటారు కదా అన్న పరిస్థితి నుంచి నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఆ తర్వాత వేరెవరో ఎత్తి సార్ బిజీగా ఉన్నారండి వేరే తర్వాత మాట్లాడండి అన్నం కూడా జరిగింది. సో అందుకే చెప్పాను, శిల నేరంగళి శిల మరిది. కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు, పరిస్థితి తగినట్టు వాళ్ళు మారుతారు. అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అండ్ ఆ పరిస్థితుల వల్ల మన కదలిక, మన ఉనికి షేక్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ట్రూ. అదొక్కటే మనం చేయగలిగింది. ఈరోజు నేను నా ఒంటిని కూడా నేను మార్చుకోవడానికి కారణం ఏంటంటే, ఐ అండర్స్టూడ్ మనం అనుకున్న వేషాలు రావడం లేదు. పాన్ ఇండియా ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ స్పాన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఎక్స్పోజర్తో ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫిల్మ్స్ వస్తున్నాయి. మనం దీంట్లో భాగంగా ఉండడానికి మనం అర్హులమా కాదా అని ఒకసారి అర్థంలో నేను మొహం చూసుకున్నానండి. అర్హుడు కాదనేది నాకు అర్థమైపోయింది. దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ ద చేంజ్. నేను అర్హత తెచ్చుకోవాలి. Be the change you wish to see. Yes. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము, మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. విచ్ ఇస్ వై నాకు ఫోన్ చేసి చెప్పలేదు 3 నెలల్లో నువ్వు వెయిట్ తగ్గితే నీకు బ్రహ్మాండమైన వేషం ఇస్తాను. నాకేం లేదు, నాకు శూన్యం. నేను ఈ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు శూన్యం ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 1 year వరకు మనకు ప్రాబ్లం లేకుండా ఎట్లా ఉండగలం అని ఆలోచించుకున్నాను. ఆ తర్వాత 1 year మనుషులు అక్కర్లేదు, చుట్టూ జనం అక్కర్లేదు, మనం బయటికి వెళ్ళక్కర్లేదు, ఎవరు మన ఇంటికి రానక్కర్లేదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఐ వెంట్ ఇన్ టు మై జోన్. ఏమేమి చేస్తారు సురేష్ గారు? తిండో ఏమేమి మానేశారు? అంటే మార్నింగ్ వాకింగ్ చేస్తానండి. మార్నింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఐ డూ మై వర్కౌట్. ఈవినింగ్ మళ్ళీ వాకింగ్ చేస్తాను. ఒకరోజు వాకింగ్ వర్కౌట్, ఒకరోజు వాకింగ్ యాబ్స్, ఒకరోజు వాకింగ్ స్ట్రెచెస్, ఒకరోజు వాకింగ్
షోల్డర్స్ ఇట్లా ఐ డూ ఫుల్ బాడీ ఓవర్ డే. ఫుడ్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ ఆరెంజ్ జ్యూస్ సగం, పల్ప్ సగం నేనే స్క్వీజ్ చేసుకుంటాను. ఆరెంజ్ జ్యూస్ ఎంత ఇంపార్టెంటో దానికి వచ్చే పల్ప్ అంత ఇంపార్టెంట్. దాంట్లో కొంచెం జింజర్ వేస్తాను, పసుపు వేస్తాను, నిమ్మకాయ పిండుతాను. దట్ ఈజ్ యువర్ బెస్ట్ క్లెన్జర్ అండి, కడుపును క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఐ హ్యావ్ మై సాలెడ్, పాలక్ స్టర్ ఫ్రై చేస్తాను. ఆ తర్వాత ఐ హ్యావ్ 1 బాయిల్డ్ ఎగ్ అండ్ స్టీమ్డ్ వెజిటబుల్స్, ఆబ్వియస్లీ పాలక్, బాయిల్డ్ ఎగ్, అండ్ if I'm very hungry, 1 slice of bread, otherwise no. Now, right now, in the afternoon, I have my protein mix in that apple smoothie along with nuts. ఇది భోజనం తర్వాత. భోజనానికి I have again stir fried vegetables. మార్నింగ్ వచ్చే స్టీమ్డ్ వెజిటబుల్స్, మధ్యాహ్నం స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, అంటే కొంచెం సోయా సాస్తో లైట్గా ఫ్రై చేసి విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు అన్ని గానుగ నూనెనండి. ఐ యూస్ ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ తో స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్. అండ్ ఐ హ్యావ్ అబౌట్ 250 to 200 grams ఆఫ్ చికెన్ ఆర్ ఫిష్. అండ్ ఆ తర్వాత ఈ స్మూదీ అన్నాను కదా, ఈ స్మూతీలో ఫుల్ నట్స్ వేసుకొని తింటాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్. సో ఐ గివ్ ఎ గుడ్ 18 hours గ్యాప్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గ్రిట్. యూ గెట్ యూస్ టు ఇట్. అంటే యూ గెట్ యూస్ టు ఇట్లో ఒక జోక్ ఉందండి, విషయం చెప్తాను. వాడు ఎవడో జోష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఏంటి సార్ చాలా దరిద్రంగా ఉండే పరిస్థితి, దారుణంగా ఉంది, తెలిసే ఉంటుంది మీకు. సో ఈ ఎప్పుడు బాగుంటుంది అంటే 40 తర్వాత బాగుంటుంది అన్నాడు. 40 తర్వాత ఎలా బాగుంటుందండి, అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. కాదు, నీకు అలవాటు అయిపోతుంది అన్నాడంట. అదే కదా. సో అట్లా నా పరిస్థితి అలా ఉంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఈజ్ డన్ హిస్ MBA అండ్ ఈజ్ 2019లో పెళ్ళయింది. ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కాకుండా తను ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్కి మేనేజర్గా ఉన్నాడు. సో హీ సెటిల్ దర్. షికాగో పక్కన మీలాగా సినిమాల్లోకి రావాలని అసలు అనిపించలేదు? లేదండి, తను మొదటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈజ్ వెరీ పీపుల్స్ పర్సన్. బాగా ఇమిటేట్ చేస్తాడు మనుషుల్ని. సో ఇఫ్ యూ సీ సంబడి ఇంట్రెస్టింగ్ ఇమిటేట్స్ దెమ్, విచ్ ఐ ఎంజాయ్. సో సురేష్ గారు, మీ నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ బీన్ అ ప్రొడ్యూసర్, మీరు అన్ని క్రాఫ్ట్స్ దాదాపు చూశారు, చాలా వరకు మెయిన్ క్రాఫ్ట్స్ అన్ని కూడా, కొరియోగ్రఫీ మొదలుకొని డైరెక్షన్, ఇంకా యూనో నయనం అనే సినిమా కొరియోగ్రఫీ చేశాను నేను 2 పాటలకి. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఆల్సో. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్, ఇప్పుడు సరే ఓకే ఫైన్, ఇవన్నీ మీరు యూఆర్ డూయింగ్ దిస్, యూనో యువర్ గ్రూమింగ్, రీఇంజనీరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఇది కాకుండా ఆన్ ఎ మాలిక్యులర్ లెవెల్. So you want to transform and actually change, you want to challenge yourself, yes, push yourself and see what you are capable of. Exactly. Ante kada? Yeah. So what is it that draws you? Ante if you see yourself kallu moskoni meditation chesina, ledu urke nidrapotunnappudu dream chesina, day dream chesina, next నేను ఏంటంటే మీరు ఎలా కనిపిస్తారు మీకు? నేను స్పెసిఫిక్గా నేనేమి కోరుకోలేదండి. స్పెసిఫిక్గా కోరుకుంటే మనకి ఎయిదర్ డిసప్పాయింట్మెంట్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్తో నాకు పని చేయడం ఇష్టం, ఈ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి మాట్లాడదాం, అది వేరే విషయం అండి. బట్ ఐఎమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్ అప్ టు ద యూనివర్స్ అండ్ ఐ వాంట్ ద యూనివర్స్ టు ఎంబ్రేస్ మీ. లెట్ ద యూనివర్స్ బ్రింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ టు మీ, బికాజ్ ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. నాకు కాఫీ అంటే ప్రాణం అండి. రోజుకు 10 కాఫీలైనా తాగుతాను, వదిలేసాను. నాకు ఐ యూస్ టు బి వన్స్ ఇన్ 2 days 3 days తాగేవాడిని. తాగుడు మర్చిపోయాను ఇప్పుడు. ఐ డోంట్ డ్రింక్, నాట్ ఎ డ్రాప్. 1 year 3 months అయింది. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టార్ట్. నేను ప్రామిస్లు ఏం చేయలేదు, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సడన్గా చై అనిపించింది అంతే. నేను 2 విషయాలు వదిలేసుకున్నాను. ప్రపంచం నాకేమిస్తుంది చూద్దాం. అదే యు రేడియేటింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఎస్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. అది అందుకే ముందు మనం దేవుడికైనా సరే అమ్మకైనా సరే ఫస్ట్ అర్పించుకోవాలండి. అర్పించుకునే తర్వాతే మనకి అడిగే అర్హత వస్తుంది. దానికి సంపూర్ణ సంసిద్ధత ఉండాలి. ఎస్, రెడీ టు ఎంబ్రేస్ ఎనీథింగ్. అందుకే ఈరోజు నేను ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నా. సో మొన్న ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి,
సార్ సినిమాలో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, బట్ మనం విలేజ్లో షూటింగ్ చేస్తున్నాం సార్, ఒక ఆల్మోస్ట్ 40-45 డేస్ విలేజ్లో ఉంటాం సార్, అక్కడే గుడిసెల్లోనే అందరిని పెట్టుతున్నాను సార్, మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం, రెడీ అన్నాను నేను. అది చూసేద్దాం. గుడిసెంట్లో ఉండి చాలా రోజులు అయింది. కమాన్ జాకీ, రెడీ జూట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? లవ్ ఫర్ సినిమా అయినా? లవ్ ఫర్, అబ్సల్యూట్ లవ్ ఫర్ సినిమా. ఈ రోజు నేను నా పెళ్ళాం కంటే నేను సినిమాని ఎక్కువ లవ్ చేస్తాను, తనకి తెలుసు. సారీ మై డార్లింగ్, బట్ ఐ లవ్ సినిమా సో మచ్. ఐ లవ్ గుడ్ సినిమా. నాకు పుష్ప 1 చూసిన తర్వాత నాకు 3 రోజులు నిద్ర పట్టలేదు. నాకు హౌ కెన్ ఎ డైరెక్టర్ విజువలైజ్ ఆల్ క్రేజీ క్యారెక్టర్స్ ఇన్ ఎ ఫిల్మ్? విలన్ క్రేజీ, హీరో క్రేజీ, ఎవ్రీబడి ఈజ్ క్రేజీ అండి. క్రేజీ అంటే క్రేజీనెస్ ఉంది వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. ఐ లవ్డ్ ఇట్. టెరంటినో అది ఇదని మాట్లాడతారు, అయ్యో సుకుమార్ గారి కంటే టెరంటినో ఎవరున్నారండి? ఐ లవ్డ్ దట్. అండ్ మనం సర్కార్ వారి పాటలు, ఐ లవ్డ్ ఫ్యూ డైలాగ్, త్రివిక్రమ్ గారి డైలాగ్, దే వెరీ సింపుల్ బట్ దే హ్యావ్ సో మచ్ డెప్త్. అందరూ ఫేర్ అండ్ లవ్లీ అని మాట్లాడతారు, అన్ఫేర్ అండ్ లోన్లీ అయిపోయింది నా బతుకు అన్నాడు. వాడ డెప్త్ డైలాగ్, ఎంత సింపుల్ డైలాగ్ కానీ దాంట్లో ఎంత డెప్త్ ఉంది. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ గివ్ మీ హై అండి. ఈ హై చాలండి నాకు. దిస్ ఇస్ ఫిల్మ్ ఫర్ మీ. సో మీరు ఆ వైబ్ కోసం వెతుకుతున్నారు అంతే, దట్స్ ఇట్. ఆ వైబ్ కావాలి. ఐ యామ్ లివింగ్ ఫర్ దట్ హై. yes absolutely. మీ పాట గుర్తొస్తుంది, ఓకే ఒక ఆశ అదే నా శ్వాస. అదే సో మీరు బాగా పాడతారు, నేను దాన్ని దారుణం చేశాను, సారీ. నేను బాత్రూంలో కూడా పాడనండి, మీరు ఇలా టెంప్ట్ చేశారు నన్ను. ఎందుకంటే ఎవరన్నా పక్క రూమ్లో ఎవరన్నా బాగా భయపడతారేమో. అందరూ బాత్రూమ్ సింగర్ అంటారు, కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు దే కెనాట్ బి బ్యాడ్ సింగర్స్, బికాస్ తాళం శృతి మాత లయపిత అంటారు. ఆల్రెడీ సగం వచ్చేసింది మీకు, కాబట్టి ఐ థింక్ ఒకడు పోయాడండి, మాత పితలో ఒకడు పోయాడు. బట్ సురేష్ గారు, నా కోరిక ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ విల్ షేక్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ into becoming different. I think that you will make a tremendous impact there. Sure, and I would love to see. It's a personal philosophy అండి. అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పరిస్థితి కాదు. I'm ready and open to talk about it. బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలన్ వరకు తీసుకెళ్ళగలమండి, బట్ గుర్రాన్ని తాగించలేం. ఓకే, వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వీ బిలీవ్. నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే, నెంబర్ 1, నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నాకు అవసరమా దాని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది. నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ 1 మెసేజ్. అండ్ నెంబర్ 2, ఈ మగవాళ్ళని వెనకాల తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను. నీ మాటలతో, నీ పర్సనాలిటీతో, నీ చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి, తప్పులేదు అంటున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో, లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదో, నీ మీద నమ్మకం ఉంచుకో. దట్ ఈస్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్, నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్, బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను, రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడి నుంచి మద్రాసు పారిపోయి, ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం పెట్టాలనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కన ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి, చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకి ఇస్తాను నేను.
మా తల్లి కూడా, అందరూ తల్లి గొప్పది అంటారు, బట్ తల్లి గొప్పదే. కానీ మా మదరు ఓ 4 రోజులు నేను ఇంట్లో ఉంటే నా పని పాట లేదా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి, ఎందుకు ఇది కురకడగా ఉంది, ఎందుకు ఇది నీట్గా లేదు, కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతాను. నేను పిచ్చోడు, అవన్నీ ఐ లైక్ టు మైక్రో మేనేజ్, పట్టించుకునేవాడిని. సో అంటే నేను ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, మనకి పని లేకపోతే, భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు. దట్ ఈస్ టుడేస్ వరల్డ్. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషి, నీకు అటువంటి మనిషి దొరికిందంటే, యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ టు దట్ పర్సన్. You have moved a lot of hearts today, అంటే by saying this last bit. ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ద వరల్డ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండి. పొద్దున లేచిన వెంటనే థ్యాంక్ యూ అని ఒక దండం పెట్టుకుంటే 2 గంటలు మీరు ఉపవాసం ఉండి పూజ చేసినంత లెక్క అండి. నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నా చెప్తాను, శివుడిని నేను ఎందుకు నమ్ముతానంటే, నేను ఎక్సర్సైజ్ నడకతో స్టార్ట్ చేశానండి. 10 అడుగులకి నాకు ఆయాసం వచ్చేది, అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో అప్పుడు నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఇది కనపడిందండి, దిస్ వన్. సో నాకు ఎవరో చెప్పారు, సార్ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి, శివుడు కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి అని చెప్పి. తీసి కాళ్ళ దగ్గర పెట్టి వేసుకున్నాను. ఎందుకో నాకు సాయంత్రం నాకు కాళ్ళు చేతులు నాకు ఏదో చేయాలి అనిపిస్తుంది. వెంటనే షార్ట్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలైజ్ దట్ ఐ వాక్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అండ్ అక్కడ నుంచి చిన్న నమ్మకం స్టార్ట్ అయింది. అంటే ఎవరికో ఎక్కడికో ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా. సో చాలామంది పిచ్చాడు అది ఇది నవ్వుకోవచ్చు, అది వేరే విషయం, ఇట్స్ ఓకే. బట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఆ తర్వాత సడన్గా నాకు కళ్ళలో నాకు హనుమంతుడు వచ్చిన ఒక చిన్న సెన్స్. సో నా జిమ్లో తీసుకెళ్ళి హనుమంతుడి ఫోటో పెట్టుకున్నాను. ఈ లేటెస్ట్ ఈ ఫోటోలు కాదండి, పాత ఫోటో ఉండదు చూడండి, పాతది ఇట్లా సంజీవిని పెట్టుకొని పాత ఫోటో. ఇట్స్ ఎ వెరీ వెరీ ఓల్డ్ ఫోటో. అంటే నా చిన్నప్పుడు క్యాలెండర్లో చూసిన ఫోటో లాంటిది. నాకు అది దొరికింది నా అదృష్టం అనుకుంటున్నాను నేను. బికాస్ దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డిజిటల్. దట్ ఈస్ అప్పుడు ఆలోచించి చేసిన ఒక కల్పన. సో ఐ ప్రిఫర్ దాట్. సో ఈరోజు నేను జై బజరంగ్ బలి అని నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను, అంతకుముందు స్టార్ట్ చేయను. ఎందుకంటే హనుమంతుడి దేవాలు ఇప్పటి వరకు there is something called sports injury అండి, especially after the age of 50 you are very very prone to sports injury. మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 1.5 hour వార్మప్ చేస్తానండి ఫర్ 2.5 hour వర్కౌట్, 1.5 hour వార్మప్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వార్మప్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే, ఎక్కడో చోట పట్టేయడాలు, ఎక్కడో చోట లాగేయడాలు జరిగిందంటే ఆ తర్వాత రికవరీ టేక్స్ లాంగర్ అండి, బికాజ్ యూఆర్ ఓల్డర్. 50 తర్వాత అండి 1% ఆఫ్ యువర్ మసిల్ మాస్ స్టార్ట్స్ లూజనింగ్. యూ లూజ్ మసిల్ మాస్, యూ స్టార్ట్ లూజింగ్ బోన్ డెన్సిటీ అండి. ఫర్ మోర్ బోన్ డెన్సిటీ ఫర్ విమెన్ అండ్ మసిల్ మాస్ ఫర్ మెన్. సో 55 తర్వాత మసిల్స్ పెంచుకోవడం అనేది ఒక 3 రెట్లు కష్టం అండి. ఆ 3 రెట్లు కష్టం కూడా నేను ఐఎమ్ రెడీ టు ఎంబ్రేస్. మిగతా వాళ్ళకి ఒక 45 minutes వర్కౌట్, వెయిట్స్ వర్కౌట్లో జరిగేది నాకు 2.5 hours అవుతుంది. ఎందుకంటే ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్, ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ రెపిటేషన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ఎగ్జర్ట్. నాకు కండలు తిరిగిన శరీరం కాదు, నాకు ఐ నీడ్ ఫిట్నెస్. ఇట్స్ నాట్ కాస్మెటిక్, చూడడానికి ఎట్టున్నాడని కాదు, నేను ఫిట్గా ఫీల్ అవ్వాలి. ఐ షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్. ఈరోజు డైరెక్టర్ పరిగెత్తమంటే పరిగెత్తడానికి రెడీగా ఉండాలి, నేను జంప్ చేయడం రెడీగా ఉండాలి. సో నాకు దీనికి నా బజరంగ్ బలి, నా శివుడు నాకు హెల్ప్ అయ్యాడని నా ఫీలింగ్. దిట్స్ మై ఫీలింగ్. అది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం అండి. బట్ నా నమ్మకం నాకు ముఖ్యం. ఈరోజు నా చేంజ్కి నా నమ్మకం ఇంపార్టెంట్ అయింది. సో దట్ ఈస్ వై ఐ కాంట్ లెట్ గో ఆఫ్ దిస్. రుద్రాక్షలు అవునండి. తులసిమాల అది లేదండి, రుద్రాక్ష పక్కన తులసిమాల కదా. తులసిమాల అండి. అమ్మోరు మీద బాగా నాకు భక్తి ఉందండి. అమ్మోరు సినిమా చేసినప్పటి నుంచి కొంచెం నాకు జీవితం మారింది, నా ట్రాక్ కొంచెం మారింది. పర్సనల్ విషయాల్లోనూ లేకపోతే ఫైనాన్షియల్ విషయాల్లోనూ అమ్మోరు నుంచి కొంచెం ఐ స్టార్టెడ్ సీయింగ్ బెటర్మెంట్ ఇన్ మై లైఫ్. కొన్ని హెల్త్ ఇష్యూస్, నాకు సైనస్ ఉండేదండి. నేను 3 రోజులకు ఒకసారి మొహం ఉద్దిపోయేదండి.
ఎందుకంటే అంతకుముందు ఒక తమిళ సినిమా 14 రోజులు వాటర్ ఫాల్లో షూటింగ్ చేసి నాకు సైనస్ డెవలప్ అయింది. అప్పటి నుంచి నాకు నెలకు ఒక 2 సార్లు అయినా సరే లేచేటప్పటికి ఈ ఫేజ్ ఓ అని ఊదిపోయి ఉంటుంది. సో అక్కడ ఒక పసురు వైద్యం చేశాడండి. అమ్మోరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మోరు టెంపుల్లో ఒక ముసలి ఆయన పసురు వైద్యం చేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొహం ఉబ్బడం లేదండి నాకు. వావ్. అప్పటి నుంచి నాకు అమ్మోరు మీద నాకు పెద్ద, ఇప్పటికీ నేను నెలకు ఒకసారి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంటానండి. అమ్మవారు, అయ్యవారు, అవునండి, అందరూ మీకు ఆశీస్సులు ఇచ్చి మీరు ఇంత కెరటర్ లాగా అలాగా పడి ఎగసి కింద పడినా కూడా మళ్ళీ వెంటనే అంతకంటే డబుల్ స్పీడ్తో మీరు లేచి నిలబడి యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సస్టైన్ అ వెరీ ట్రెమెండస్ జర్నీ సురేష్ గారు అనిపిస్తుంది. సో మా అందరి కోరిక ఏంటంటే యాజ్ ఫ్యాన్స్ ఐ ఫీల్ యువర్ బెస్ట్ ఇస్ యెట్ టు కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ అ ఫాండ్ విష్ఫుల్ థింకింగ్. మీరు అదే మీ దీవెనలు ఆశీస్సులుగా నేను తీసుకుంటాను. నేను ఐ వాంట్ ఆల్ దోస్ విషెస్. ఎందుకంటే ఈరోజు నన్ను అభిమానులు అనుకోండి, నేను నచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు నన్ను చూసే విధానం బట్టి నేను జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే కొంతమంది ఎలా ఉండేవాళ్ళండి అన్నప్పుడు చిన్న బాధ, మీరు మిమ్మల్ని అలాగే మీరు వయసు అయింది పర్లేదు కానీ అలాగే మేము చూసుకుంటున్నామండి మా మనసులో అన్నప్పుడు. సో ఆల్ దీస్ ఆర్ విషెస్ దట్ ఆల్సో పుట్ మీ ఇన్ లైన్. నన్ను దారిలో పెట్టే ఒక ఆశీస్సులు కానీ ఒక మంచి మాటలు కానీ. సో మీరు అలా మాట్లాడుతుంటే దాన్ని కూడా అలా తీసుకుంటాను నేను ఇప్పుడు ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐవ్ గాట్. అండ్ ఈరోజు ఎవరన్నా మంచి మాటలు చెప్తే థ్యాంక్ యూ చెప్తాను నేను. ఈరోజు ఎవరైనా సరే మీరు చాలా అందంగా ఉన్నారంటే మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి అని అంటాను తప్ప దట్ ఈస్ నాట్ మై క్రెడిట్. వాళ్ళు నన్ను అలా పుట్టించారు కాబట్టి నా అదృష్టం, వాళ్ళు అలా నన్ను క్రియేట్ చేశారు. బట్ ఈరోజు నేను బాగా యాక్ట్ చేశానంటే అది నా క్రెడిట్, ఎందుకంటే నేను కష్టపడ్డాను. అది నేను కొంచెం బాగా తీసుకుంటాను. కానీ మీరు ఎర్రగా బొరగా భలే అందంగా ఉన్నారంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కాదు. ఐ స్టిల్ డోంట్ నో హౌ టు టేక్ ఎ కాంప్లిమెంట్. ఐ స్టిల్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఇంకా సమ్వేర్ మోసేస్తున్నారా, నిజంగా నన్నే అంటున్నారా అని ఫీలింగ్ ఐ గెట్. బికాజ్ నేను పెరిగేటప్పుడు మా ఫాదర్ థాట్ ఐ వాజ్ వెరీ ఎఫెమినేట్. ఏంట్రా మీసాలు కూడా రాలేదు అమ్మాయిలాగా, హీరోలు అంటే అలా ఉండాలి రా అని చెప్పి నాకు మైండ్లో మనం ఏదో తక్కువ ఉంది మనలో అన్న ఫీలింగ్లోనే నేను వెరీ న్యాచురల్ ఆ ఏజ్లో అలా అంటే బికాస్ ఇంప్రెషనబుల్ ఫంక్ అయిపోతాం మనం. సో వెరీ ట్రూ. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ నాకు కాన్స్టెంట్లీ ఉంది నాకు. దట్ ఈస్ వై ఐ ట్రై మై బెస్ట్ టు కాంపన్సేట్. I completely understand what you're saying. But I think you have overcompensated now and definitely I think great things are waiting for you. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అసలు మీరు కనివిని ఎరుగని రోల్స్ అన్ని మీకు రావాలి, వచ్చి పడాలి, మిమ్మల్ని చూసి తరించాలని మేము కూడా బెస్ట్ విషెస్ అండ్ ప్రేయర్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వండర్ఫుల్ షేరింగ్. ఐ లవ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ స్వప్న గారు. ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూస్ అది చూశాను. నేను ఐ లైక్ ద వే యూ పుట్ క్వశ్చన్స్ అక్రాస్ అండ్ ఐ లైక్ ద వే మీరు మీ ఇంటర్వ్యూస్ని బాగా కంఫర్టబుల్ చేసి మాట్లాడి భలే విషయాలు లాగేస్తుంటారు. సో అది నాకు ఐ లైక్ దట్. ఎందుకంటే నాకు పిల్లకాయల విషయం మాట్లాడితే నాకు ఇష్టం లేదండి, కొంచెం డెప్త్గా మాట్లాడితేనే ఇష్టం. ఎందుకంటే ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్నతనం పోలేదు అని మాట్లాడించుకోవడం కంటే ఆ వయసులో అలాగే మాట్లాడతారులేండి అని అనడం బెటర్. ప్యూర్ ఆనర్ ఇవాళ మీతో కూర్చుని మాట్లాడడం ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అగైన్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ.